హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం నిజాం సర్టిఫికేట్ కోర్స్కి సంబంధించి సిలబస్ ఏముంటాయి అండ్ వాటిలో టాపిక్స్ ఏముంటాయి, ఈ ఎగ్జామ్ డీటెయిల్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో ఇది NISM సిరీస్కి సంబంధించి. NISM మీన్స్ ఇందులో ఏ సిరీస్ ఇది? సెక్యూరిటీస్ ఆపరేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ SORM సబ్జెక్ట్ సంబంధించిన మోడ్యూల్కి సంబంధించిన వెయిటేజ్. సో ఇక్కడ వెయిటేజ్ ఏముంటుంది? ఆ ఎగ్జామ్ పాస్ కావాలంటే, సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీ మార్కెట్లో ఒక 5% కవర్ చేస్తారు. అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్లో అంటే మనకి ప్రైమరీ మార్కెట్ పార్టిసిపెంట్స్, సెకండరీ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, అందులో 10% చేస్తారు. అండ్ ఇంట్రడక్షన్ టు సెక్యూరిటీస్ బ్రోకింగ్ ఆపరేషన్స్ అనేది ఇంట్రడక్షన్ చేస్తారు, అందులో నుంచి 20% వస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ నుంచి 15% వస్తాయి, క్లియరింగ్ ప్రాసెస్ నుంచి 15% వస్తాయి, అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ నుంచి 15% వస్తుంది. ఇన్వెస్టర్ గ్రివెన్స్ అండ్ ఆర్బిట్రేషన్ నుంచి 10% వస్తుంది. అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ బై బ్రోకర్ నుంచి 10% వస్తుంది. సో నేను ఇప్పుడు వీటికి సంబంధించి సమ్మరీ డిస్కషన్ చేస్తాను. అండ్ తర్వాత టుమారో నుంచి ఈ సిరీస్ని, నిజాం సిరీస్ని కంటిన్యూషన్ చేస్తాము. సో నేను ఫస్ట్ ఈ 20% ఏవైతే ఉందో యూనిట్ 3లో వీటిలో MCQs మనకి బేస్లో వచ్చేసి MCQs బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. సో వీటి MCQsని కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాము. సో టోటల్గా ఐ థింక్ 4 రివిజన్ టెస్ట్ పేపర్స్ అండ్ ఒక 3 నార్మల్ MCQ క్వశ్చన్స్, మొత్తం ఒక 10 దాకా క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంటవి. అండ్ మ్యాక్సిమం ఈ నిజాం ఎగ్జామ్ సర్టిఫికేట్లు ఆ 10 టెస్ట్ పేపర్స్ నుంచే క్వశ్చన్స్ అనేది రైజ్ వస్తాయి. మినిమం పాస్ మార్క్స్ అనేది ఆ సర్టిఫికేట్ నుంచే నీకు ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ నుంచే రైట్ అనేది వస్తాయి. సో నేను ఫస్ట్ వీటికి సమ్మరీని డిస్కషన్ చేద్దాము. ఆఫ్టర్ దట్ నేను ఆ MCQస్ని నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ అనేది చేస్తాను. సో ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సెక్యూరిటీ మార్కెట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు సెక్యూరిటీ మార్కెటర్స్ వచ్చి 2 ఇంటర్డిపెండెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్సపరబుల్ సెగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇన్సపరబుల్ సెగ్మెంట్ అంటే న్యూ ఇష్యూస్ అంటే ఒకటి ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ ఉంటుంది. సో ప్రైమరీ మార్కెట్లో ఏం చేస్తారు? ఇక్కడ యూజ్డ్ బై ఇష్యూర్ ఫర్ రైజింగ్ ఫ్రెష్ క్యాపిటల్. ఎవరైతే ఫ్రెష్ క్యాపిటల్కి ఇవ్వాలనుకుంటారో అంటే మనకి IPO అనేది ఒకటి ఉంటుంది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఫ్రెష్ క్యాపిటల్కి పోవాలనుకుంటారో ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్ బై మేకింగ్ ఇనీషియల్, అక్కడ చూడండి. సో IPOకి పోవాలనుకుంటున్నారో, ఆర్ రైట్స్ ఇష్యూ చేసుకుంటున్నారో, ఆర్ ఆఫర్ ఫర్ సేల్ ఆఫ్ ఈక్విటీ ఆర్ డెట్, దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాము. అండ్ సెకండరీ మార్కెట్ అంటే ప్రొవైడ్స్ లిక్విడిటీ టు ద ఇన్స్ట్రుమెంట్స్. సో మనకున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిక్విడిటీని ప్రొవైడ్ చేయడానికి. లిక్విడిటీ మీన్స్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. ఒకవేళ వాళ్ళు సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకొని అమౌంట్ని రియలైజ్ చేసుకోవడం కోసం సెకండరీ మార్కెట్లో ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ని సేల్ చేసుకోవడానికి. ఇక్కడ త్రూ ట్రేడింగ్ సెటిల్మెంట్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతుంది. ఇది ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ఇక్కడ సెకండరీ మార్కెట్ ఆపరేట్స్ 2 మీడియంస్ని ఆపరేట్ చేస్తుంది. ఒకటి OTM అనేది ఒకటి ఉంటుంది, ఓవర్ ద కౌంటర్ మార్కెట్, అండ్ ఇంకోటి వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్. ఈ OTMలో వచ్చేసి మనకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అట్లాంటివి వస్తాయి. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో అంటే మనకి డిఫరెంట్ వస్తాయి. డెరివేటివ్స్ చేసుకోవచ్చు, ఫీచర్స్ అండ్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కస్టమైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్లో లాట్ సైజ్ అనేది ఉంటుంది. సో స్టాండర్డ్గా మనం తీసుకోవాల్సి వస్తుంది OTC ఎక్స్చేంజ్లో. సో OTC అంటే ఏమి? ఆర్ ద ఇన్ఫార్మర్ టైప్ ఆఫ్ మార్కెట్ విచ్ ట్రేడ్స్ ఆర్ నెగోషియేటెడ్. ఇన్ దిస్ టైప్ మార్కెట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్ అండ్ సెటిల్ బైలేటర్ ఓవర్ ద కౌంటర్. సో పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ మనకి డీల్ చేస్తారు. అండ్ IPO, FPO. IPO అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం ప్లేస్మెంట్కి పోతుంటామో అది IPO అంటారు. ఇట్ ఈస్ పబ్లిక్ ఇష్యూ, ఎనీబడి అండ్ ఎవ్రీబడి కెన్ సబ్స్క్రైబ్ ఇట్లో. ఇక్కడ మనకి IPOకి పోయినప్పుడు ఎవరైనా రావచ్చు అని చెప్తారు. బట్ IPOలో ఎట్లుంటుంది అంటే కొంత పర్సన్స్ వచ్చేసి DII వాళ్ళకి, అండ్ కొంత పర్సన్ వచ్చేసి FII వాళ్ళకి, అండ్ కొంత పర్సన్ వచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్కి. సో ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మనం వాళ్ళమే. సో అందులో మనం పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. అది IPOలో. FPOలో అంటే ఫస్ట్ టైం పోతే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, అండ్ సెకండ్ టైం, థర్డ్ టైం పోతుంటే అది FPO అవుతుంది. అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్. ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ద ఇష్యూ ఈజ్ మేడ్ టు సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది పీపుల్కి ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్కి ఇస్తా, ESOP స్కీమ్ని ఇస్తా. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్షన్ చేసుకోవడం. నెక్స్ట్ రైట్ ఇష్యూ. ఫ్రెష్ షేర్స్ ఆర్ ఇష్యూ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నారో అట్ పర్టికులర్ ప్రైస్తో, అంటే కొంత తక్కువ అమౌంట్లో పేమెంట్ చేయడము, బోనస్గా ఇష్యూ చేయడం అట్లాంటి కేసులు. సో బోనస్ షేర్స్ ఆర్ స్టాక్ స్ప్లిట్స్. బోనస్ షేర్స్ ఆర్ స్టాక్ స్ప్లిట్ అంటే ఇష్యూస్ ఉంటుంది వితౌట్ ఎనీ కాస్ట్ అనేది ఏమి ఉండదు. వాటికి సంబంధించి IPO, FPO, ప్రైవేట్ ప్లేస్మెంట్, రైట్ ఇష్యూ అండ్ ఇష్యూ ఆర్ స్టాక్ స్ప్లిట్.
నెక్స్ట్ మనీ మార్కెట్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ అసెట్స్. ఇక్కడ క్లోజ్లీ సబ్స్టిట్యూట్స్ అనేది ఉంటుంది ఫర్ మనీకి సంబంధించి. ఇక్కడ షార్ట్ టర్మ్ ఫండ్స్ని చేసుకోవచ్చు. మెచ్యూరిటీ వచ్చేసి మ్యాక్సిమం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 year అనేది ఉంటుంది. ఇక్కడ మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ డెట్ ఫైనాన్సింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొచ్చు. ఇక్కడ మనీ మార్కెట్ అనేది ప్రైమరీ ఇన్ షార్ట్ టర్మ్ డెట్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాంకర్స్ యాక్సెప్ట్ అండ్ నెగోషియబుల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, రెపోస్, ట్రెజరీ బిల్స్ వీటన్నిటిపైన డీల్ చేస్తుంది. ఇవి షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ అనొచ్చు. సో మనీ మార్కెట్ మొత్తం క్లోజ్లీ సబ్స్టిట్యూట్ ఉంటుంది మనీకి. ట్రెజరీ బాళ్ళు, కమర్షియల్ పేపర్స్ వీటన్నిటిని మనీ మార్కెట్లో వస్తాయి. నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఇటు ప్రోడక్ట్స్ అంటే ఈక్విటీ షేర్స్ అంటే ఇది ఒక ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఈ బిజినెస్ వాల్యూమ్లో ఓనర్షిప్ని ఇచ్చేది ఏమన్నా ఉన్నాయంటే అవి ఈక్విటీ షేర్స్ మాత్రమే. అండ్ డిబెంచర్స్ అయితే ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్ని రైజ్ చేయడము, లాంగ్ టర్మ్ డెత్ని. అండ్ డిబెంచర్స్ ఇన్ ఇండియా ఆర్ టిపికలీ సెక్యూర్డ్ బై టాంజిబుల్ అసెట్స్. సో దే ఆర్ ఫుల్లీ కన్వర్టబుల్ ఆర్ నాన్ కన్వర్టబుల్, పార్షియల్ కన్వర్ట్. సో డిబెంచర్స్లో మనం ఎట్లయినా ఇచ్చవచ్చు, కన్వర్టబుల్ అయినా ఇవ్వచ్చు, నాన్ కన్వర్టబుల్ అయినా ఇవ్వచ్చు, పార్షియల్ కన్వర్టబుల్ అయినా ఇవ్వచ్చు. అంటే ఇది ఎందుకు పోతారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది స్టార్టప్ కంపెనీ అనుకోండి. స్టార్టప్ కంపెనీ అంటే ఫస్ట్ ఎవరైనా ట్రస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 years 5 years మేము రెగ్యులర్ ఇంట్రెస్ట్ని పే చేస్తాము. వాటి తర్వాత మా ప్రాఫిట్స్ మంచిగా ఉన్నాయి, మేము మంచి కంపెనీని మంచి బిల్డప్ చేసినాము అని మీకు అనిపిస్తే ఈక్విటీ ఓనర్షిప్లే కానీ ప్రాఫిట్ షేరింగ్ చేసుకుంటామని ఇట్లా కన్వర్టబుల్ వాటిలోకి పోతారు. అండ్ వారెంట్స్ అంటే ఎంటైటిల్డ్ ఆన్ ఇన్వెస్టర్ టు బై ఈక్విటీ షేర్స్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ టైం పీరియడ్ అట్ ఏ గివెన్ ప్రైస్. సో వారెంట్స్ అంటే ఒక ప్రైస్కి అట్ ఏ స్పెసిఫైడ్ టైం అయిపోయిన తర్వాత ఈక్విటీ షేర్స్ని బై చేయడం. ఇప్పుడు డిబెంచర్స్ అంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ వారెంట్స్ ఏమంటే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్లో దెర్ ఈజ్ ఆప్షన్ ఉంటుంది. అంటే బై చేయాలి, బై చేయకూడదు, కన్వర్షన్ చేసుకోవద్దు. ఒకవేళ కన్వర్షన్ వద్దనుకుంటే రిడెంప్షన్ అమౌంట్ని మీకు పేమెంట్ చేస్తారు. కన్వర్ట్ కావాలనుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ వారెంట్ని చేస్తే కంపల్సరీగా మీరు బై చేయాల్సి వస్తుంది ఈక్విటీ షేర్స్ని. ఒక 5 years తర్వాతనో 3 years తర్వాతనో ముందరనే ఉంటుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఇక్కడ పీపుల్ విత్ సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మనీని పూల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఐడిఆర్లులా ఆర్ ఎఫ్డిఆర్లులా ఆర్ ఏవైతే ఉంటావో వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో ఇండియన్ డిపాజిటరీ రిసర్చ్. సో ఫారిన్ కంపెనీస్ అలౌడ్ టు రైజ్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ కరెన్సీ త్రూ ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ ఐడిఆర్. సో ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉంటావో వాళ్ళు క్యాపిటల్ని రైజ్ చేయొచ్చు ఇండియన్ కరెన్సీలో. దాన్ని మనం ఐడిఆర్ అంటాము. సో ఫారిన్ కంపెనీస్ వచ్చేసి ఇండియన్ రూపీలో ఇష్యూ చేసే ఐడిఆర్ అన్నాము. ఐడిఆర్ వచ్చేసి ఇష్యూడ్ ఎవరు చేస్తారు, ఫారిన్ కంపెనీస్ యూజ్ చేస్తారు. ఎవరికి ఇష్యూ చేస్తారు, ఇండియన్ ఇన్వెస్టర్కి ఇష్యూ చేస్తారు. అండ్ ఐడిఆర్ డిపాజిటరీ రిసీట్స్ వచ్చేసి ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఇష్యూయింగ్ కంపెనీ అట్ ద అండర్లయింగ్ సెక్యూరిటీ. సో ఐడిఆర్కి డిపాజిటరీ రిసీట్కి అండర్లయింగ్ ఏముంటుంది, ఈక్విటీ షేర్స్ ఉంటుంది. అండర్లయింగ్ షేర్స్ బై ఎ ఫారిన్ కస్టోడియన్ అండ్ డిఆర్ఎస్ ఆర్ హెల్డ్ ఇన్ ద ఇండియన్ డిపాజిటరీ. ఐడిఆర్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎక్కడ లిస్ట్ అవుతాయి, ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఇన్వెస్టర్స్ వచ్చేసి హోల్డ్ చేయొచ్చు ఐడియాస్ని అండ్ ట్రేడ్ చేయొచ్చు స్టాక్ ఎక్స్చేంజ్లో అండ్ రిక్వెస్ట్ చేయొచ్చు రిడెంప్షన్కి కూడా. అండ్ ఇక్కడ రిడెంప్షన్ అనేది ఆఫ్టర్ 1 year తర్వాతనే పర్మిట్ చేస్తారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లిస్టింగ్ తర్వాత. ఇక్కడ 2-way ఫంక్షనాలిటీ ఆఫ్ ఆర్ ఐడియాస్ ఈజ్ పర్మిటెడ్. డిపాజిటరీ రిసీట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అండర్లయింగ్ షేర్స్ ఆర్ అండర్లయింగ్ షేర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డిపాజిటరీ రిసీట్స్. అండ్ డెరివేటివ్ మార్కెట్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్. డెరివేటివ్ అంటే డెరివేటివ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. దానికి యాక్చువల్గా వాల్యూ అనేది ఏముండదు, బట్ దాని యొక్క వాల్యూ అనేది డెరైవ్ అవుతుంది బేస్డ్ ఆన్ అండర్లయింగ్ అసెట్తోని. సో ఇదే ప్రోడక్ట్ హూజ్ వాల్యూ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ 1 or more బేసిక్ వేరియబుల్ కాల్డ్ బేస్. సో ఆ బేస్ వచ్చేసి అండర్లయింగ్ అసెట్స్, ఇండెక్స్ ఆర్ రిఫరెన్స్ రేట్స్ ఇన్ ఏ కాంట్రాక్చువల్ మేనర్. సో ఇక్కడ డెరివేటివ్ ప్రోడక్ట్స్ ఏముంటాయి, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఫార్వర్డ్స్ కాంట్రాక్ట్ అంటే ఇది ఒక ప్రామిస్ టు డెలివర్ అన్ అసెట్ అట్ ప్రీ డిటర్మైన్డ్ డేట్ ఇన్ ఫ్యూచర్ అట్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. సో ఇక్కడ డేట్ని ఫిక్స్ అయిపోతాం, ప్రైస్ని ఫిక్స్ అయిపోతాం అండ్ ప్రామిస్ అనేది చేస్తాము డెలివరీ చేయడానికి అసెట్ని. అది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే. ఇండెక్స్ ఆర్ స్టాక్ ఫ్యూచర్ ఇది ఒక అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties పైన టు బై కానీ ఆర్ సెల్ కానీ ఒక అసెట్ని అట్ ఏ సర్టెన్ టైంలో ఇన్ ద ఫ్యూచర్ అట్ ఏ సర్టెన్ ప్రైస్లో. సో ఒక ప్రైజ్ని అండ్ ఒక టైంలో పర్చేస్ చేస్తామని వాళ్ళు అనుకోవడము. ఇండెక్స్ ఆర్ స్టాక్ ఆప్షన్లో ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్ అంటే ఇవి ఒక 2 types ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే బయ్యర్ రైట్ తీసుకుంటాడు బట్ అబ్లిగేషన్ ఏమి ఉండదు. బట్ బై ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ ద అండర్లయింగ్ అసెట్స్ అట్ ఏ గివెన్ ప్రైస్ ఆన్ ఆర్ బిఫోర్ ద గివెన్
ఫ్యూచర్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఏమంటే కంపెనీ ఈ రైట్స్ ఉన్నాయనుకోండి, సో అండర్లైన్ ఆ అసెట్స్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి కంపెనీ బాండ్స్ని ఇష్యూ చేసాడే కదా, సో ఇది మళ్ళీ రీబ్యాక్ చేయాలి. సో ఇది ఎప్పుడైనా రీబ్యాక్ చేయొచ్చు, ఎప్పుడైతే కంపెనీ దగ్గర అమౌంట్స్ ఉంటావో అప్పుడు రీబ్యాక్ చేసుకోవడానికి రైట్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పుట్ ఆప్షన్ అంటే బయర్ ది రైట్ బట్ నాట్ అబ్లిగేషన్ టు సెల్. సో పుట్ అంటే సెల్ చేయడానికి, కాల్ అంటే బై చేయడానికి రైట్ అనేది వస్తుంది అండర్లైయింగ్ అసెట్స్కి అట్ ఎ గివెన్ ప్రైస్ అండ్ బిఫోర్ ద గివెన్ డేట్కి సంబంధించి. సో మనకి కాల్ ఆప్షన్ అనేది 3 monthsకి ఎక్స్పైర్ అయిపోతుంది, 2 monthsకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఆ బిఫోర్ డేట్లోనే వాళ్ళు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు, సేల్ చేయాలనుకుంటే సేల్ చేయొచ్చు, బట్ అక్కడ ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెన్సీ డెరివేటివ్స్. సో ట్రేడింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ విత్ లాంచ్ ఆఫ్ కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ USD INR పేర్ అట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ August 2018. సో కరెన్సీ ఫిషెస్ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతాయి, USD INR కానీ, GBP INR కానీ, యూరో INR కానీ, JPY INR వచ్చేసి ఇవన్నీ ఎక్కడైతే మనకి NSEలో, BSEలో ఆర్ MSEలో అవుతాయి. నెక్స్ట్ కమాడిటీ డెరివేటివ్ అంటే రా ఆర్ ప్రైమరీ ప్రోడక్ట్స్ ఏవైతే గోల్డ్, సిల్వర్, మెటల్, ఎనర్జీ ఆర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇంట్రెస్ట్ రేట్ ఫీచర్స్ అంటే ఏమి మనకి ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ ఫీచర్స్ కానీ, బాండ్ ఫీచర్స్ కానీ బేస్ వచ్చేసి మనకి ఒక 13 years, 10 years, 6 years మెచ్యూరిటీ ఇవ్వడము ఆర్ గవర్నమెంట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకారంగా అండ్ 91 days గవర్నమెంట్ ఇండియా ఆఫ్ ట్రెజరీ బిల్స్. సో ఇట్లా మనకి 91 days ట్రెజరీ బిల్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, కమర్షియల్ మార్కెట్ అవుతుంది. పైన మనం అదే డిస్కషన్ చేసింది. నెక్స్ట్ ఫారిన్ స్టాక్ ఇండెక్స్ డెరివేటివ్. సో సెబీ అనేది పర్మిట్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్కి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ని ఇండెక్స్లో. అంటే మనకి ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏమి 30 కంపెనీస్ని డీల్ చేస్తుంది, నిఫ్టీ అంటే ఏమి 50 కంపెనీస్ని డీల్ చేస్తుంది, సేమ్ హ్యాస్ S&P అంటే 500 కంపెనీస్ని డీల్ చేస్తుంది, DGI అంటే కొన్ని కంపెనీస్ని డీల్ చేస్తుంది, FTSI అంటే 100 కంపెనీస్ని డీల్ చేస్తుంది. ఇవి ఇండెక్స్ చేస్తాయి డెరివేటివ్స్ని. అండ్ డెట్ మార్కెట్ అంటే ఏమి బ్రాడ్ డివైడెడ్ ఇంటూ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ కార్పొరేట్ బాండ్స్. సో మనకు బాండ్స్లో 2 types ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే గవర్నమెంట్ బాండ్స్ అంటాము, కంపెనీస్ ఇష్యూ చేసే కార్పొరేట్ బాండ్ మార్కెట్ అంటాము. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో కార్పొరేట్ డెట్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డెట్ సెక్యూరిటీస్ ఏముంటాయి, కార్పొరేట్ బాండ్, T-బిల్, కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇవన్నీ ఇష్యూ చేస్తారు. మార్కెట్ పార్టిసిపెంట్లో ఏముంటాయి, సెక్యూరిటీ మార్కెట్లో 4 ఇంపార్టెంట్ పార్టిసిపెంట్స్ అనేవి ఉంటారు సెక్యూరిటీ మార్కెట్లో. వాళ్ళు వచ్చేసి ఎవరెవరు, ఇన్వెస్టర్స్, ఇష్యూవర్, ఇంటర్మీడియట్స్ అండ్ రెగ్యులేటర్స్. సో 4 members ఉంటారు మార్కెట్ పార్టిసిపెంట్స్లో. ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇన్ సెక్యూరిటీ మార్కెట్ కొన్ని బ్రాడ్లీ కేటగిరీ ఇంటూ రీటైల్ ఇన్వెస్టర్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. నేను IPO చెప్పేటప్పుడు చెప్పాను, QIB వాళ్ళకి ఇష్యూ చేస్తారు, DII వాళ్ళకి కొంత కోటా ఉంటుంది, RI వాళ్ళకి కొంత కోటా ఉంటుంది, FII వాళ్ళకి కొంత కోటా ఉంటుంది అని చెప్పినాం కదా. సో వాళ్ళే వీళ్ళు అనమాట. సో ఇన్వెస్టర్స్ అనమాట. ఎవరైతే కంపెనీ యొక్క షేర్స్ని పర్చేజ్ చేయడానికి రెడీ ఉంటారో వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనమే, ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే బై చేయడానికి, సేల్ చేయడానికి వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ నుంచి, అంటే వాళ్ళకి ఒక కంపెనీ ఉండదు, ఒక ఆర్గనైజేషన్ ఉండదు, ఒక ఫర్మ్ అనేది ఉండదు, అండ్ వాళ్ళందరినీ మనం రీటైల్ ఇన్వెస్టర్స్ అంటాము. రీటైల్ ఇన్వెస్టర్స్లో కొంతమంది HNIని కూడా అంటాము. HNI అంటే పర్సన్స్ ఎవరైతే ఆ కంపెనీ షేర్స్లో అబౌట్ 2 lakhs సింగిల్ ట్రాన్సాక్షన్లో పర్చేజ్ చేస్తారో షేర్స్ని, వాళ్ళని HNI, దట్ ఈస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాము. సో వాళ్ళకి హై నెట్వర్త్ అనేది ఉంటే వాళ్ళని HNI అంటాము. సో వీళ్ళు రీటైల్ కేటగిరీలోనే వస్తారు. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళకి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, FII కానీ, వీళ్ళంతా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవుతారు. సో వీళ్ళకి ఒక కోటా ఉంటుంది. IPOకి పోయేటప్పుడు ఒక 30%, 35% వీళ్ళకి పెట్టాలి, వీళ్ళకి ఒక 20% పెట్టాలి. ఇట్లా పర్సెంటేజ్ కోటా అనేది కంపల్సరీ అనేది ఇష్యూ చేస్తుంది IPOకి పోయేటప్పుడు. నెక్స్ట్ ఇండియన్ కంపెనీ అనేది రైట్ చేస్తారు రిసోర్సెస్ని ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ నుంచి కూడా రైట్ చేయొచ్చు. GDRs కానీ, ADRs కానీ, FCCBs కానీ ఆర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బాండ్స్ కానీ ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడ GDRs అంటే ఏమి, ఎసెన్షియల్లీ ఒక ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్సే. ఆథరైజ్ వచ్చేసి ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్ ఉంటారు. అగైన్ ద షేర్స్ ఆర్ బాండ్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ హెల్డ్ విత్ నామినేటెడ్ డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంక్స్. నెక్స్ట్ ADRs అంటే ఇవి ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటి యొక్క డినోమినేటెడ్ ఎట్లుంటుంది, డాలర్లో ఉంటుంది. అండ్ వీటిని ఇష్యూడ్ ఎవరు చేస్తారు, US డిపాజిటర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అండ్ GDRs వచ్చేసి
ఆథరైజేషన్ అనేది కార్పొరేట్ బాడీస్ ఉన్నప్పటికీ, ఆథరైజ్ ఓవర్సీస్ కార్పొరేట్ బాడీ ఉన్నప్పటికీ, బట్ వాటిని ఎట్లా ఇష్యూ చేస్తారు, రూపీస్లో ఇష్యూ చేస్తారు ఇండియన్ కంపెనీస్కి సంబంధించి. ఎఫ్సిసిబీస్ అంటే ఫారిన్ కన్వర్టబుల్ బాండ్స్, ఈ బాండ్స్ వచ్చేసి ఇష్యూడ్ బై ఇండియన్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి అండ్ సబ్స్క్రైబ్ టు బై నాన్ రెసిడెంట్ ఫర్ ఫారిన్ కరెన్సీలో సబ్స్క్రిప్షన్ చేసుకోవడం. ది క్యారీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది క్యారీ చేస్తారు అండ్ కూపన్ రేటు అండ్ కన్వర్టబుల్ ఇంటూ సర్టన్ నెంబర్ ఆఫ్ ఆర్డినరీ షేర్స్ అట్ ప్రిఫర్డ్ ప్రైజెస్లో చూసుకుంటారు. నెక్స్ట్ ఈసీబీస్ అంటే ఒక కమర్షియల్ లోన్స్. అంటే కమర్షియల్ లోన్స్ అంటే బ్యాంక్ లోను, బయ్యర్, క్రెడిట్, సప్లయరు, సెక్యూరిటీజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లోటింగ్ రేట్ నోట్స్, ఫిక్స్డ్ రేట్ బాండ్స్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అవైలబుల్ ఫ్రమ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ సోర్స్ సచ్ యాజ్ బ్యాంక్స్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీస్, సప్లై ఆఫ్ ఎక్విప్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్స్ ఆర్ ఫారిన్ ఈక్విటీ హోల్డర్స్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్. ఇండియన్ కంపెనీస్ అనేది ప్రిఫర్ చేసేవి ఈ రైజ్ చేయనిక. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది ఇక్కడ లోగా ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే, యాజ్ కంపేర్ టు మన ఇండియాతో చూసుకుంటే అవుట్ సైడ్ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీలో ఎట్లుంటుంది అంటే వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సిన కేసెస్ కూడా ఉంటాయి కొన్ని కంట్రీస్లో. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ అందరూ డెవలప్డ్ ఉంటే, అందరూ మంచి ఇన్కమ్ని ఎర్న్ చేస్తుంటే, వాళ్ళ అమౌంట్ని బ్యాంకుల్లో పెట్టుకుంటే లోన్స్ ఎవరు తీసుకోకుండా ఉంటే అట్లాంటి కేసెస్లో లోన్ పేమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అట్లాంటి కంట్రీలో మనం లోన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కాంట్రాక్షన్ యాక్ట్ ఎస్ఆర్ఏ. సో డిఫైన్స్ ఏమంటే స్టాక్ ఎక్స్చేంజ్ని డిఫైన్ చేయడం. ఇది ఒక బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ని ఇన్కార్పొరేషన్ ఆర్ నాట్ కాన్స్టిట్యూట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసిస్టింగ్, రెగ్యులేటింగ్ అండ్ కంట్రోలింగ్. సో మనకి ఎంసీక్యూలో ఎట్లా అడగవచ్చు. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది బాడీ ఇండివిజువల్స్ వేర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ కాస్ట్ అసిస్టింగ్ అంటే ఇవి ఏలో, ఇది బీలో, ఇది సిలో, ఇది డీలో ఇస్తారు. సో మనం ఆల్ ది అబో అట్లా సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంసీక్యూలో. నెక్స్ట్ క్లియరింగ్ కార్పొరేషన్లో మనకి క్లియరింగ్ మెంబర్స్ ఉంటారు, ప్రాసెసింగ్ క్లియరింగ్ మెంబర్స్, ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్స్ ఉంటారు, సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్స్ ఉంటారు. సో ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్ అంటే వీళ్ళు క్లియరింగ్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు. ఎంసీక్యూస్ ఇట్లనే అడుగుతారు. సో ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ మెంబర్స్ అంటే ఏం చేస్తారు. ఆప్షన్ ఏ డూ బోత్ క్లియరింగ్ అండ్ ట్రేడింగ్, కెన్ క్లియర్ ఫర్ అదర్ ట్రేడింగ్ మెంబర్స్ ఆల్సో అండ్ కెన్ ఓన్లీ డూ క్లియరింగ్ నాట్ ట్రేడింగ్, ఇట్లా చెప్తారన్నమాట. సో ఈ పర్సన్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ట్రేడింగ్ కమ్ క్లియరింగ్ అంటే బోత్ క్లియరింగ్ చేస్తారు అండ్ ట్రేడింగ్ కూడా చేస్తారు. కెన్ క్లియర్ ఫర్ అదర్ ట్రేడ్ మెంబర్స్వి కూడా క్లియరింగ్ చేస్తారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్స్, వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ క్లియరింగే, ట్రేడింగ్ అనేది ఉండదు. ఎవరు ప్రొఫెషనల్ క్లియరింగ్ మెంబర్స్ అంటే ఓన్లీ క్లియరింగ్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్ అంటే కెన్ క్లియర్ ఓన్ ట్రేడ్స్ని మాత్రమే క్లియర్ చేసుకోగలరు అండ్ కెన్ నాట్ క్లియర్ అదర్ ట్రేడ్స్ని క్లియర్ చేయడానికి లేదు. నెక్స్ట్ కస్టోడియన్స్ అంటే కెన్ ఓన్లీ డూ క్లియరింగ్ మాత్రమే చేస్తారు. సెటిల్ అకౌంట్స్ ఆఫ్ క్లయింట్స్ ఆఫ్ ట్రేడింగ్ మెంబర్స్, సో ట్రేడింగ్ మెంబర్స్ అకౌంట్ని సెటిల్ చేయడము. నెక్స్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఏజెన్సీస్. Just a second here, I have some doubt what happened. Okay, come to the point. కస్టోడియన్స్ అంటే వాళ్ళు క్లియరింగ్ ఒకటే చేస్తుంటారు అండ్ సెటిల్ చేస్తారు అకౌంట్స్ ఎవరైతే క్లయింట్ ట్రేడింగ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి. క్లియరింగ్ కార్పొరేషన్ ఆర్ ఏజెన్సీస్ అంటే వీళ్ళు ఎక్స్చేంజ్కి పార్ట్ అండ్ ఇట్ కెన్ ఆల్సో సపరేట్ ఎంటిటీస్ ఉండవచ్చు. ఎవరైతే మెయిన్ ఫంక్షన్స్ అంటే ఒక 3 మెయిన్ ఫంక్షన్స్ అనేది ఉంటుంది. సో ఏమేమి క్లియరింగ్ మెయిన్ ఫంక్షన్స్లో నేమ్లీ క్లియరింగ్ అండ్ సెటిలింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడము స్టాక్ మార్కెట్లో. సో కంప్లీట్ చేయడం ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్, డెలివరింగ్ షేర్స్ టు buyers and sellers in the market and providing financial guarantee to all transactions executed on the exchanges and providing risk management. సో మనకి క్వశ్చన్ ఏం అడగవచ్చు, క్లియరింగ్ కార్పొరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారని క్వశ్చనింగ్ అడగవచ్చు. సో మనం ఏం చెప్పాలి, కంప్లీట్ చేస్తారు ప్రాసెస్ని, ఏది రిసీవింగ్ చేసుకోవడం ఆర్ డెలివరింగ్ చేసుకోవడం షేర్స్ని, ఫండ్స్ని బయ్యర్కి, సెల్లర్కి అని, ఆర్ ఫైనాన్షియల్ గ్యారంటీని ప్రొవైడ్ చేస్తారు ఆల్ ట్రాన్సాక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అని చెప్పొచ్చు. ప్రొవైడింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తారని కూడా చెప్పొచ్చు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నోవేషన్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇక్కడ క్లియరింగ్ కార్పొరేషన్ అనేది యాక్ట్ యాజ్ సెంట్రల్ కౌంటర్ పార్టీగా యాక్ట్ చేస్తారు టు ఆల్ ట్రేడ్స్కి సంబంధించి. సో ట్రేడింగ్ మెంబర్స్ మీన్స్ ఎవరు అంటే మెంబర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సబ్ బ్రోకర్స్ మీన్స్ ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ హూ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రేడింగ్ మెంబర్ హ్యాజ్ అన్ ఏజెంట్. సో ఎవరైతే ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రేడింగ్ మెంబర్స్ ప్రకారంగా యాక్ట్ చేస్తుంటారో వాళ్ళని మనం
ట్రేడింగ్ మెంబర్ అంటాము. సో ఈ వీళ్ళు లైక్ ఏజెంట్ లాగా. అదర్వైజ్ ఫర్ అసిస్టింగ్ ద ఇన్వెస్టర్ అంటే ఆ ఇన్వెస్టర్కి అసిస్ట్ చేయడం, బై ఎట్లా చేయాలి, సెల్ ఎట్లా చేయాలి, డీలింగ్ ఎట్లా చేయాలి సెక్యూరిటీస్లో. సో సచ్ ట్రేడింగ్ మెంబర్స్. ట్రేడింగ్ మెంబర్స్ ఎవరు ఉండొచ్చు, సోల్ ప్రొపరైటర్ ఉండొచ్చు, పార్ట్నర్షిప్ ఉండొచ్చు, కార్పొరేట్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ కస్టోడియన్ అంటే ఎవరు, ఇది ఒక ఎంటిటీ హెల్ప్ చేస్తుంటుంది రిజిస్టర్ని సేఫ్ గార్డ్ చేయడానికి అండ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఇట్స్ క్లయింట్కి సంబంధించి. ఇక్కడ సేఫ్ గార్డ్ సెక్యూరిటీస్లో కస్టోడియన్స్ వచ్చేసి ట్రాకింగ్ అనేది పెడతారు కార్పొరేట్ యాక్షన్స్కి. కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏమి, డివిడెండ్ ఇష్యూ చేయడం, మెజర్స్ అండ్ అక్విజిషన్కి పోవడము, ఆర్ బోనస్ ఇష్యూ చేయడం, రైట్స్ ఇష్యూ చేయడము, వాట్ ఎవర్ ద ఈవెంట్ ఆర్ యాక్ట్ టేకెన్ బై ద కార్పొరేషన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద షేర్ హోల్డర్స్ విల్ బి దేర్. ఆ కార్పొరేట్ యాక్షన్స్ని ట్రాక్ చేస్తుంటుంది. దానివల్ల ఏం హెల్ప్ చేస్తుంది క్లయింట్కి, క్లయింట్ యొక్క సెక్యూరిటీ అకౌంట్ని మెయింటైన్ చేయడము, బెనిఫిట్స్ రైట్ అక్యూరింగ్ చేసుకోవడం, బెనిఫిట్స్ కలెక్టింగ్ ద బెనిఫిట్స్ని కలెక్షన్ చేయడము, అండ్ కీపింగ్ క్లయింట్స్ ఇన్ఫార్మ్డ్ ద యాక్షన్స్ని ఇన్ఫార్మ్ చేయడము. వాళ్ళ ప్రకారంగా వాళ్ళు సెక్యూరిటీస్ని ఇష్యూ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. బెనిఫిట్స్ రైట్స్ అనేది అక్యూరింగ్ అయితే క్లయింట్కి. నెక్స్ట్ డిపాజిటరీ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే ఏమి, ఇక్కడ 2 డిపాజిటరీస్ ఉంటారు. ఒకరు ఎన్ఎస్డిఎల్, ఇంకోటి సిడిఎస్ఎల్. సో ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంటారో యాజ్ పర్ డిపాజిటరీ యాక్ట్ ప్రకారంగా ఈ దానికోసం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ డిమెటీరియలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ అసిస్టింగ్ ఇన్ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ద డిమాట్ ఫార్మ్. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, డిపాజిట్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకుంటారు. ఏ పర్పస్ అంటే డిమెటీరియలైజేషన్ చేయడానికి, సెక్యూరిటీస్ని డిమెటీరియలైజ్ చేయడానికి అండ్ ట్రేడింగ్ సెక్యూరిటీస్లో డిమాట్ ఫామ్లో ఏవైతే ఉంటాయో వాటిని ట్రేడింగ్లో అసిస్టింగ్ చేయడానికి ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అని ఉంటుంది. సో ఈ డిపాజిటరీ ప్రొవైడర్స్ వచ్చేసి ఇట్ సర్వీస్ టు క్లయింట్ త్రూ ఇట్స్ ఏజెంట్ కాల్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్. వీళ్ళ ఏజెంట్ని మనం ఏమంటాము, డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటాము. నెక్స్ట్ రెగ్యులేటరీస్ అంటే ఎవరు, రెగ్యులేటరీస్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ సెబీ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్ ఆర్బీఐ హీ ద అథారిటీ టు రెగ్యులేట్ అండ్ మానిటర్ ద బ్యాంకింగ్ సెక్టార్స్. సో సెబీ ఉంటుంది, ఆర్బీఐ ఉంటుంది, ఐఆర్డిఏ ఉంటుంది, పిఎఫ్ఆర్డిఏ ఉంటుంది, ఎంఐఎఫ్ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది. వీళ్ళంతా రెగ్యులేటరీస్. సో సెబీ యాక్ట్ 1992 వచ్చింది. సెబీ యాక్ట్ ఉన్న పవర్స్ ఏమని మనకి ఏబిసి ఇచ్చి డి ఇస్తారు, ఆల్ ద అబౌవ్ అంటారు. సో సెబీ యొక్క పవర్స్ ఏమంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని అండ్ ప్రమోట్ చేస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ని, రెగ్యులేట్ చేస్తుంది సెక్యూరిటీ మార్కెట్ని. నెక్స్ట్ ఎస్సీఆర్ఏ దట్ ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ఏం చెప్తుందంటే ప్రొవైడ్ చేయాలి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్స్ని వర్చువల్లీ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ అండ్ రన్నింగ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎయిమ్ టు ప్రివెంట్ అన్డిజైరబుల్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ జ్యూడిడిక్షన్ ఏమున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ ప్రాసెస్ రికగ్నిషన్ అండ్ కంటిన్యూడ్ సూపర్విజన్స్ ఏమున్నాయి, కాంటాక్ట్స్ ఏమున్నాయి సెక్యూరిటీస్లో, లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏమున్నాయి అండ్ స్టాక్ ఎక్స్చేంజ్లో, వీటన్నిటిని చేసుకునేది ఎస్సీఆర్ఏ. నెక్స్ట్ డిపాజిటరీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇది పార్లమెంట్లో పాస్ చేసినది, ప్రెసిడెంట్ అసెంట్ 1996లో ఆగస్ట్ 10th వచ్చినది. ఈ యాక్ట్ ప్రకారంగా 2 డిపాజిటర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అనేది. వీళ్ళు ఏమి కంపెనీస్ అనేది రిజిస్టర్ అయ్యేవి స్పాన్సర్ స్పెసిఫై కేటగిరీ ఇన్స్టిట్యూషన్ లాగా డిపాజిటర్ కోసం. సో బిఫోర్ కమెన్సింగ్ ఆపరేషన్స్ డిపాజిటర్ వచ్చేసి ఓ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ తీసుకోవాలి ఫ్రమ్ సెబీ నుంచి. సో ఈ డిపాజిటరీ ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంటారో యాజ్ పర్ డిపాజిటరీ యాక్ట్ ప్రకారంగా ఏ సర్వీసెస్ అన్నా కనెక్ట్ చేయొచ్చు, ఏ సర్వీసెస్ అన్నా రికార్డ్ చేయొచ్చు, అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్కి, ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ సెక్యూరిటీస్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ డిపాజిటరీ. సో ఈ డిపాజిటరీ అవర్ కెనాట్ డైరెక్ట్లీ ఓపెన్ అకౌంట్ అండ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు క్లయింట్. సో క్లయింటే ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ని, అంతేకాని వీళ్ళే డైరెక్ట్ ఓపెన్ చేయడానికి రాదు. సో ఎనీ పర్సన్ విల్లింగ్ టు అవైల్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ద డిపాజిటరీ కెన్ డూ బై ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద డిపాజిటరీ త్రూ ఎనీ ఆఫ్ ద డిపాజిటరీ పార్టిసిపెంట్స్. సో డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అగ్రిమెంట్లో ఎంత అయితే వాళ్ళు ట్రేడింగ్ ట్రిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే ఎవరు, ఈ డిపాజిటరీస్కి ఏజెంట్స్ లాగా. డిపాజిటరీస్ అంటే ఎవరు, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. నెక్స్ట్ కంపెనీస్ యాక్ట్ 2030 వీళ్ళు ఏం చేస్తారు, డీల్స్ ఏం డీల్ చేస్తారు, ఇష్యూ చేయడానికి, అలాట్మెంట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి సెక్యూరిటీస్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి రిలేటింగ్ టు కంపెనీ మేనేజ్మెంట్కి అండ్ కంపెనీ స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేయాలి, డిస్క్లోజర్స్ ఏం చేయాలి పబ్లిక్ ఇష్యూ పోతున్నప్పుడు, అండ్ కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఫీల్డ్స్ పర్టికులర్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఏం సబ్మిట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంటే అదర్ లిస్టెడ్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అండ్ సేమ్ మేనేజ్మెంట్లో అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్కి సంబంధించి అండ్ మేనేజ్మెంట్ పర్సెప్షన్స్ ఏమున్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అండర్ రైటింగ్స్ ఏమున్నాయి, ప్రీమియమ్స్ డిస్కౌంట్స్ ఏమి ఇష్యూ చేస్తున్నారు, రైట్స్ ఏమి ఇష్యూ చేస్తున్నారు, ఇవన్నీ మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. డ్రాఫ్ట్ పేపర్స్ అనేది ఉంటుంది. సో డ్రాఫ్ట్ పేపర్లో ఇవన్నీ డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇక్కడ ఇది ఒక యాక్ట్ ఎందుకోసం తీసుకొచ్చిన, ఎనీ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ కనెక్టెడ్ విత్ ద ప్రొసీడ్స్ ఆఫ్
క్లైమ్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇట్స్ కన్సిల్మెంట్ కానీ, పొసెషన్ కానీ, ఆర్ యాక్టివేషన్ కానీ, ఆర్ యూజ్ అండ్ ప్రొజెక్టింగ్ ఆర్ క్లైమింగ్ ఇట్ యాజ్ అన్టెండ్ ప్రాపర్టీ. సో పిఎంఎల్ఏ 2002 యాక్ట్ అనేది కమింగ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2005 నుంచి వచ్చింది. అమెండ్మెంట్ వచ్చేసి 1st 6 2009 నుంచి వచ్చింది. లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 15/2/2013లో వచ్చింది. ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇట్లా మనకి డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ అయి ఉంటాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ అఫెన్స్ అనేది. సో 2 పార్ట్స్ అంటే పార్ట్ ఏ, పార్ట్ సి వస్తుంది. సో పార్ట్ ఏ అఫెన్స్ ఇవి ఒక 28 పారాగ్రాఫ్స్ అనేది లిస్ట్ చేసి ఉంటాయి. ఇందులో కన్నా మనం అంతే అఫెన్సెస్ వచ్చి అండర్ ఇండియన్ పెనల్ కోడ్ కానీ, ఆర్ అఫెన్సెస్ అండర్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ ఫిజియోథెరపిక్ సబ్స్టాన్స్ కానీ, అండర్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కానీ, ఆర్ అఫెన్సెస్ అండర్ అన్లాఫుల్, ఇవన్నీ 28 ఉంటాయి లిస్ట్ పారాస్లో చూస్తే. అందులో కొన్ని పెట్టినది మనం అఫెన్సెస్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్ కానీ, అఫెన్సెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ, అఫెన్సెస్ అండర్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కానీ, అఫెన్సెస్ అండర్ యాంటిక్యూస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్ కానీ. నెక్స్ట్ పార్ట్ సి అంటే ఏమి, ఇక్కడ ట్రాన్స్ఫర్ బోర్డర్ క్రైమ్స్ అండ్ విటల్ స్టెప్ ఇన్ ట్రాక్లింగ్ మనీ లాండరింగ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బౌండరీస్కి పోతుంటే పార్ట్ సిలోకి వస్తారు. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అఫెన్సెస్ ఏమైనా జరిగినావా అండర్ పిఎంఏలో ఈడీ వాళ్ళు ఉంటారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. సో మనకి ఈ రిపోర్టింగ్ ఎంటిటీ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్ రిసీవ్ చేసుకోవడం, పాసింగ్, అనలైజింగ్ చేసుకుంటారు. డిసెంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకొచ్చినా కదా, ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్. సో అట్లా సస్పెక్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఇంప్రిజన్మెంట్ అనేది నార్మల్గా 3 to 7 years ఉంటుంది. బట్ షెడ్యూల్ ఏలో ఏవైతే నార్కోటిక్స్ డ్రగ్స్ కొంచెం అఫెన్స్ అనేది పెద్దగా ఇల్లీగల్ ప్రకారంగా ఉంటే 3 to 10 years వరకు ఇంప్రిజన్మెంట్స్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెబిఐ ప్రో అనేది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రొహిబిషన్ అనేది చేస్తుంది. ఇక్కడ రెగ్యులేషన్ ఇన్సైడర్ అంటే ఎవరు, ఎనీ పర్సన్ ఎవరైతే కనెక్టెడ్ పర్సన్ ఉందో, పొజిషన్ ఉందో, యాక్సెసింగ్ చేసుకోవడానికి అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆ పర్సన్ని మనం ఇన్సైడర్ అంటాము. ఇక్కడ పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ నుంచి కానీ, డివిడెండ్స్ ఏమైనా వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ డివిడెండ్ ఇష్యూ చేస్తుందని కంపెనీ టాక్ చేస్తుంది. సో అట్లాంటి కేసెస్లో మన ఫ్రెండ్కి చెప్పి ఈ కంపెనీ షేర్స్ని పర్చేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ డివిడెండ్ వస్తుంది. సో మనం షేర్ చేసుకుంటామని అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. చేంజ్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతున్నప్పుడు ముందరనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కార్పొరేట్ యాక్షన్స్, మెజర్స్, డిమెజర్స్, అక్విజిషన్, డిలిస్టింగ్, డిపాజిటల్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఆర్ అదర్ కేసెస్ ఆర్ చేంజింగ్ కేఎంపీ, కీ మేనేజర్ పర్సన్ చేంజ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ కానీ, మెటీరియల్ ఈవెంట్స్ ఏమైనా తీసుకుంటుంటే లిస్టింగ్ అగ్రిమెంట్, ఇట్లాంటివన్నీ అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇవి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. అంతేకాని ఇన్సైడర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీ, అట్లాంటి పర్సన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్ చాప్టర్ 3లో ఇంట్రడక్షన్ టు సెక్యూరిటీ బ్రోకింగ్ ఆపరేషన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేస్తాము, ట్రేడ్ కన్వర్షన్స్ ఏముంటాయి, ఆర్డర్స్ని ప్లేస్ ఎట్లా చేయాలి, పే టు పే ఎట్లా తీసుకోవాలి, ఫండ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎట్లా చేసుకోవాలి, ట్రేడ్ ఎండ్స్ ఎట్లుంటాయి, సెటిల్మెంట్ ఆర్డర్ చేసుకొని, ఇక స్టెప్స్ ఏముంటాయి, ట్రేడ్ లైఫ్ సైకిల్లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టైం చేయాలి మనం ఆర్డర్ని పెట్టాలి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రొటీన్ ఆర్డర్స్ని తీసుకోవాలి, రొటీన్ చేయాలి ఆర్డర్స్ని, తర్వాత ఆర్డర్స్ని మ్యాచ్ చేయాలి అండ్ ఇట్స్ కన్వర్షన్ ఇంటూ ట్రేడ్లోకి కన్వర్షన్ చేయాలి. అఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళే డీల్ చేస్తారు. ఇక్కడ క్లియరింగ్ సెటిల్మెంట్ ఎట్లుంటుంది అంటే మొత్తంగా ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్, మిడ్ ఆఫీస్, బ్యాంక్ ఆఫీస్తో మనం ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి ఎంటర్ అవుతుంటే మనకి జాబ్స్ కూడా ఇట్లనే ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేయాలనుకుంటున్నా, మిడ్ ఆఫీస్లో వర్క్ చేయాలనుకున్నా, బ్యాక్ ఆఫీస్లో వర్క్ చేయాలనుకుంటున్నా, వాటికి సంబంధించి. సో ఫ్రంట్ ఆఫీస్లో ఏం చేస్తుంటారు వీళ్ళు, ఆర్డర్స్ని తీసుకోవడం, ఎగ్జిక్యూషన్ చేయడము. సో ట్రేడ్ క్యాప్చర్ని చేయడం, ఎగ్జిక్యూషన్ చేయడం. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ మిడ్ ఆఫీస్కి ఇచ్చేస్తారు. మిడ్ ఆఫీస్కి ఇచ్చేస్తే వాల్యుయేషన్ చేయడం, బుకింగ్ చేయడం, కన్ఫర్మేషన్ చేయడం చేస్తారు. నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్కి పంపిస్తారు. వాళ్ళు క్లియరింగ్ చేసి, సెటిల్మెంట్ చేసి, అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ అనేది చేస్తారు. ఆ కస్టోడియన్ వాళ్ళకి క్లియరింగ్ ఫార్మ్స్కి, కమర్షియల్ బ్యాంక్కి పంపిస్తారు. ఇది ట్రేడ్ లైఫ్ సైకిల్. సెబీ అనేది పర్మిట్ చేస్తారు. డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. సో డిఎంఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్స్టిట్యూషనల్ క్లయింట్కి. వాళ్ళు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు బ్రోకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో దిస్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద బ్రోకర్. సో బ్రోకర్ ఎవరు ఇన్వాల్వ్ కారు ఈ ట్రేడ్ లైఫ్ సైకిల్లో. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్స్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటారో మ్యాండేటరీగా ప్రాసెస్ చేయాలి ఒక ఎస్టీపీతోనే, అంటే స్ట్రైట్
త్రూ ప్రాసెసింగ్ సిస్టమ్స్. ఈ ప్రాసెస్ సిస్టంలోనే పోవాలి. ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది క్లియర్ కట్ అనేది ఉండాలి. సో ఇది మొత్తం ఒక సింగిల్ సిస్టమ్ ప్రాసెస్లో పోతుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది నోన్గా మనం ఫ్రంట్ ఆఫీస్, మిడ్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో మనకి ఫ్రంట్ ఆఫీస్లో జాబ్స్ ఉంటాయి, మిడ్ ఆఫీస్లో జాబ్స్ ఉంటాయి, అండ్ బ్యాక్ ఆఫీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ డీల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ నోట్ అని అంటే ఏమి? కాంటాక్ట్ నోట్ అంటే ఒక బ్రోకర్స్ వాళ్ళు కంపల్సరీగా కాంటాక్ట్ నోట్స్ అనేది ఇష్యూ చేయాల్సి వస్తుంది. కాంటాక్ట్ నోట్ అంటే ఇది ఒక కన్ఫర్మేషన్ అనమాట. ట్రేడ్ జరిగింది ఈ రోజుకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ క్లయింట్కి జరిగింది అంటే ఈ ఒక ఫార్మాట్లో వేయడం, ఒక ప్రిస్క్రైబ్ ఫామ్లో వేయడం, ఇది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ చేయడం రిలేషన్షిప్ని బిట్వీన్ ద స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. అండ్ ఇది ఇష్యూ చేయాలి వితిన్ 24 అవర్స్లో. ఏదైతే సెబీ చెప్పిన ఫార్మాట్ ఉందో వాటి ప్రకారంగా ఫిజికల్ ఫామ్గా కానీ ఎలక్ట్రికల్ ఫామ్గా డిపెండింగ్ క్లయింట్ని బేస్ చేసుకొని అండ్ మెయింటైన్ ప్రూఫ్ చేయాలి డిస్పాచ్ చేసినట్లు ఈ కాంటాక్ట్ని. స్టాక్ బ్రోకర్ వాళ్ళు కంపల్సరీ అనేది ఈ స్టాక్ నోట్ని ఇష్యూ చేయాలి. ఒకవేళ ఇష్యూ చేయకుంటే స్టాక్ బ్రోకర్ యొక్క మెంబర్షిప్ నెంబర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ నోట్ని పంపించడం, లాగింగ్ డీటెయిల్స్ని పంపించడం మెయిల్ ఐడికి, అండ్ సీరియల్ నెంబర్స్ అనేది పెట్టాలి బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్కి. క్లయింట్ యొక్క నేము, ప్యాన్, క్లయింట్ కోడ్ రైట్ చేయాలి. అందులో ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్ నెంబరు, ఆర్డర్ ఎంటిటీ టైము, ట్రేడ్ నెంబరు, ట్రేడ్ టైము, క్వాంటిటీ ఆఫ్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, రేటు, ప్రైస్ ఏముంది, వాటి డీటెయిల్స్. నెక్స్ట్ కాంటాక్ట్ నోట్ అనేది సైన్ చేయాలి. ఎవరు? స్టాక్ బ్రోకర్ సైన్ చేయాలి. ఆథరైజింగ్ ద స్టాక్ బ్రోకర్. కాంటాక్ట్ నోట్ అనేది మెన్షన్ చేయాలి ఆల్ స్టాట్యూటరీ ఛార్జెస్ ఉన్నాయి, లైక్ ఎస్టీటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, జీఎస్టీ కానీ, ఎడ్యుకేషన్ సెస్ కానీ, ఎక్స్చేంజ్ ఛార్జెస్ కానీ. కాంటాక్ట్ నోట్ అనేది ఇవన్నీ అఫిక్స్ చేయాలి విత్ ద బ్రోకర్ నోట్ స్టాంప్ అండ్ పర్సంటేజ్ని ప్రొవైడ్ చేయాలి. టోటల్ వాల్యూ ఆఫ్ కాంటాక్ట్ ఏముంది, రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ స్టాంప్ యాక్ట్ రూల్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి. నెక్స్ట్ అఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్కి సంబంధించి. సో ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ ఎవరు చేస్తున్నారు, ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్కి సంబంధించి సర్వీసెస్ ఏమున్నాయి, కస్టోడియన్స్ అసిస్ట్ చేస్తున్నారు లేదా కస్టోడియన్స్ ఏమి క్లియరింగ్ చేయనిక, సెటిల్మెంట్ చేయనిక, ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయనిక చేస్తుంటారు. సో క్లియరింగ్ మెంబర్స్ అనేది ఉంటారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్కి వీళ్ళు ట్రేడ్ని సెటిల్ చేస్తుంటారు, ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. కస్టోడియన్ ఫస్ట్ సెటిల్మెంట్కి సంబంధించి. సో కస్టోడియన్ వెదర్ హీ వుడ్ settle the trade, the broker communicate the same to the clearing corporation who then assign the obligation to the custodian. So the overall risk that the custodian is bearing by the accepting the trade constantly measured against the collateral that ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ట్రేడ్ చేస్తున్నా సబ్మిట్ చేయాలి, కస్టోడియన్ చేయాలి, ప్రొవైడింగ్ చేయాలి అనేది. సెబీ అనేది మ్యాండేట్ చేసేది ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, స్టాక్ ఎక్స్చేంజ్తోనే చేయాలి అనేది. అది కూడా ఎస్టీపీతోనే చేయాలనేది. నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ ఏముంటాయంటే ఫ్రంట్ ఆఫీస్లో రెస్పాన్సిబుల్ అంటే క్యాప్చర్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ట్రేడ్ ఆరిజినేట్ అయ్యేది ఇక్కడే అండ్ క్లయింట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేది ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్లో. ఇక్కడ ఆర్డర్స్ని తీసుకొని ఎగ్జిక్యూట్ అనేది చేస్తారు. సో ట్రేడ్స్ అండ్ సేల్స్ స్టాఫ్ ఆర్ కన్సిడర్ ఫ్రంట్ ఆఫీస్లో. అండ్ అకౌంట్స్ ఓపెనింగ్ కిట్, క్లయింట్స్ ఎవరైతే అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటారో అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి, ఇంకోటి అడిషనల్ డాక్యుమెంట్స్ ఎవరు కావాలి. కేవైసీ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ యొక్క క్లయింట్ ఇది అండ్ దానికి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫిల్ చేయాలి, చెక్ లిస్ట్ ఏం ఫిల్ చేయాలి అనేది. అండ్ అడిషనల్ డాక్యుమెంట్స్ అంటే క్యాప్చరింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్లయింట్ రిలేటెడ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఏమున్నాయి అనేది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ సెట్టింగ్, రైట్స్, అబ్లిగేషన్స్ ఏమున్నాయి, స్టాక్ బ్రోకర్కి మెంబర్ క్లయింట్ అగ్రిమెంట్ ఉన్నాయి, స్టాక్ బ్రోకర్స్ ఏమున్నాయి, క్లయింట్స్ ఎవరున్నారు ట్రేడింగ్ చేయడానికి, ఎక్స్చేంజెస్ ఏమున్నాయి ఇంక్లూడింగ్ అడిషనల్ రైట్స్ ఏమున్నాయి అండ్ అప్లికేషన్స్ ఏమున్నాయి ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ వైర్లెస్ టెక్నాలజీ ఆర్ బేస్డ్ ఆన్ ట్రేడింగ్కి సంబంధించి. ఆ యూనిఫామ్ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఆల్ సెగ్మెంట్స్కి అండ్ ఎక్స్చేంజెస్కి. గైడెన్స్ నోట్స్ ఏమున్నాయి, గైడెన్స్ నోట్లో ఏముంటాయి ఇవి చేయాలి ఇవి చేయకూడదు, డూస్ ఆర్ డూ నాట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి స్టాక్ బ్రోకర్కి సంబంధించి. ట్రాఫ్ షీట్ ఏముంది, స్పెసిఫిక్గా వేరియస్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ పేయబుల్ బై ద క్లయింట్ టు అవాయిడ్ ఎనీ డిస్ప్యూట్స్ ఆట్ లేటర్ డేట్కి సంబంధించి. సో బి అనేది ప్రిస్క్రైబ్ చేసే ఒక న్యూ సింప్లిఫైడ్ ఫామ్ అనేది. సో ఏఓపి అనేది ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనమాట. సో సైరల్ ఏఓఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ న్యూ ఇండివిజువల్స్ వచ్చేసి ఇన్వెస్టర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో క్యాష్ సెగ్మెంట్కి ఎక్స్చేంజ్లో బట్ అవైలింగ్ చేయాలి అంటే ఇంటర్నెట్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్ అండ్ యూజ్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది యూజ్ చేస్తారు. అండ్ కేవైసీ అంటే నో యువర్ క్లయింట్ అనమాట. కామన్లీ యూజ్ చేసేది కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కోసం. సెబీ అనేది ప్రిస్క్రైబ్ చేసేది ఒక సర్టెన్ రిక్వైర్మెంట్ రిలేటింగ్ టు కేవైసీ నామ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్ అండ్ నో దేర్ క్లయింట్స్కి సంబంధించి. దిస్ ఎంటైల్స్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఆక్యుపేషన్ అండ్ సచ్ అదర్ personal information has may be prescribed by the guidelines, rules and regulations. Next UID means unique identification number. Aadhaar can be proof of identity. ఈ కేవైసీ అంటే లాంచ్ చేసినది ఈ యూడీతోనే మనం
కేవైసీ చేసుకుంటే ఆధార్ కార్డు అయితే మనకు ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీతోనే అథరైజేషన్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని కేసెస్లో బయోమెట్రిక్ అథరైజేషన్ కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అథారిటీ ఫర్ సెటిల్మెంట్ అకౌంట్ని సెటిల్ చేయడానికి ఎట్లుంటుంది. రీటైల్ క్లయింట్స్ వచ్చేసి నార్మల్లీ డూ నాట్ విష్ టు ఎక్స్చేంజ్ చెక్స్ టు అండ్ ఫ్రో ఫర్ ఎవ్రీ కాంటాక్ట్స్. సో దే ప్రిఫర్ సెటిల్ ద కాంటాక్ట్స్ విత్ ద బ్రోకర్ అట్ పీరియాడికల్ ఇంటర్వెల్స్తో. మొత్తం ఈచ్ ట్రాన్సాక్షన్కి బ్రోకర్ పేమెంట్స్ ఉంటాయి. బ్రోకర్తో మనకు మంత్లీ పేమెంట్ చేయడము, క్వార్టర్లీ పేమెంట్ చేయడము, సెటిల్మెంట్ చేయడం అట్లా ఉంటుంది. సో ఈ సెబీ అప్రూవర్ బ్రోకర్స్ మాత్రమే రన్ చేయాలి ఈ ఆథరైజ్డ్ లెటర్తోని ఫ్రమ్ క్లయింట్తోని. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు బ్రోకర్స్ చేయకూడదు. నెక్స్ట్ నో యువర్ క్లయింట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకు 2012లో ఇది కేవైసీ నామ్స్ అనేది తీసుకొచ్చినారు. సో కేవైసీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. విత్ ఇన్ 10 వర్కింగ్ డేస్లో రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ సెంట్రల్ నో యువర్ కస్టమర్స్. CKYC means an affiliate of the government of India which aims at system which allows investor to complete their KYC only once before the interacting with various entities. అంటే కొన్ని కేసెస్లో క్రిసాయి అంటే క్రెడిట్ స్కోర్ అనేది ప్రాపర్గా ఉంటేనే తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్ ప్రాపర్గా లేకుంటే లేదు. క్రిసాయి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అట్లా ఆథరైజేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క మెయిడ్ నేము, మదర్ నేము, కేవైసీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటే ఎట్లాంటి స్పెషల్ పర్సన్ వాళ్ళు ఫస్ట్ సెంట్రల్ CKYCకి పోతారు. అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళ రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత చేస్తారు. నెక్స్ట్ యూనిక్ క్లయింట్ కోడ్ ఒక ఫార్మాలిటీ ప్రకారం కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈచ్ క్లయింట్కి ఒక యూనిక్ క్లయింట్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బై ద బ్రోకర్ వచ్చేసి. నెక్స్ట్ బ్రోకరేజ్ అంటే ఫర్మ్స్ ఎవరైతే ఎలాబరేట్ చేస్తారో కమిషన్ మోడల్గా అంటే బ్రోకరేజ్ టు అటాక్ అండ్ రిటైన్ క్లయింట్స్. ఇక్కడ రూల్స్ ఏమున్నాయి ఛార్జింగ్ బ్రోకర్కి సంబంధించి. బ్రోకరేజ్ రూల్స్ ఫర్ ఈక్విటీ సెగ్మెంట్స్కి మ్యాక్సిమం బ్రోకరేజ్ ఎంత ఉంది 2.5% ఆఫ్ ట్రేడ్ వాల్యూ. అండ్ ఒకవేళ వాల్యూ ఆఫ్ షేర్స్ ఏమున్నాయి 10 రూపీస్ ఆర్ లెస్ మ్యాక్సిమం బ్రోకరేజ్ ఎంత ఉంది 25% పర్ షేర్ కెన్ కలెక్ట్ అవుతాయి. ఇక్కడ నో మినిమం బ్రోకరేజ్ రిక్వైర్మెంట్ అనేది ఏం స్పెసిఫై చేయలేదు. నెక్స్ట్ బ్రోకరేజ్ రూల్స్ ఏమున్నాయి అంటే FNOకి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్కి సంబంధించి. బ్రోకరేజ్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్స్కి సంబంధించి అంటే సిమిలర్గా ఈక్విటీ సెగ్మెంట్ ప్రకారమే ఉంటాయి ఎక్సెప్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్ చూసుకుంటే. ఆప్షన్ కాంట్రాక్ట్లో ఏమి మ్యాక్సిమం బ్రోకరేజ్ వచ్చేసి 2.5% ఆఫ్ ఆప్టిమమ్ ఆప్షన్ ప్రీమియం అనేది ఉంటుంది పర్ కాంట్రాక్ట్కి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 2.5% ఆఫ్ ద ఆప్షన్ ప్రీమియం ఆర్ 100 రూపీస్ పర్ కాంట్రాక్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. నెక్స్ట్ ట్రేడింగ్ మెంబర్స్ అంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉండొచ్చు, డిస్కౌంట్ బ్రోకర్స్ ఉండొచ్చు, ఆన్లైన్ బ్రోకర్స్ వచ్చవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే కన్సిస్ట్ ఎంటరింగ్ ఒక ఆర్డర్లో ఎంటర్ కావడము అండ్ ఆర్డర్ మోడిఫికేషన్ చేయడం, ఆర్డర్ కన్సిలేషన్ చేయడము, ఆర్డర్ మ్యాచింగ్ చేయడం. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి ఆర్డర్లో అంటే ప్రైజ్, టైము, క్వాంటిటీ, సెక్యూరిటీ, యాక్షన్స్, క్లయింట్ ఐడెంటిటీ. ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఆర్డర్ మేనేజ్మెంట్ దగ్గర. టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏముంటాయి ఒకటి ప్రైస్, టైమ్ అండ్ క్వాంటిటీ. ఈ ఆర్ ద 3 మేజర్ కాంపోనెంట్స్ అనేది ఆర్డర్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఆర్డర్ మీన్స్ ఎక్కడైతే ట్రేడర్ పర్చేజ్ చేయాలనుకుంటాడో ఆర్ సేల్ చేయాలనుకుంటాడో వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ని బెస్ట్ మార్కెట్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుందో దానికి మార్కెట్ ఆర్డర్ అంటాము. ఇన్ ద మార్కెట్ ఆర్డర్లో నో నీడ్ టు స్పెసిఫై ద ప్రైస్ అట్ విచ్ ద ట్రేడర్ వాంట్స్ టు పర్చేజ్ ఆర్ సెల్. అండ్ ఇక్కడ మార్కెట్ ఆర్డర్స్ వచ్చేసి వితౌట్ ప్రొటెక్షన్ ఉంటుంది, విత్ ప్రొటెక్షన్ ఉంటుంది. బెస్ట్ అవైలబుల్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ అట్ దట్ టైమ్ వితౌట్ ప్రొటెక్షన్. విత్ ప్రొటెక్షన్ అంటే బెస్ట్ అవైలబుల్ టైం ప్రైస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ రేంజ్ టైం లిమిట్లో. అంటే నాకు 500 నుంచి 550 రేంజ్లో నాకు కావాలి అని చెప్పుకోవడం. ద ఆర్డర్ మీన్స్ ద ట్రేడ్ హియర్ నీడ్స్ టు స్పెసిఫై ద ప్రైస్. సో స్పెసిఫై చేయాలి ప్రైస్ని 500 నాకు కావాలి అని చెప్పడము. నెక్స్ట్ IOC మీన్స్ ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ చేయడము. నెక్స్ట్ ఇన్ మిడిల్ ఆఫీస్ ఆపరేషన్స్ ఏముంటాయి మిడిల్ ఆఫీస్లో నేమ్లీ హైబ్రిడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్కి ఏం కావాలి, బ్యాక్ ఆఫీస్కి ఏం కావాలి, వాటిని మిడిల్ వాళ్ళు డీల్ చేస్తుంటారు. మిడిల్ ఆఫీస్లో వ్యాలిడేషన్స్ని, బుకింగ్స్ని, కన్ఫర్మేషన్స్ని వీటన్నిటిని చేయడం. రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సర్వేలెన్స్ టైపికలీ ఫార్మ్స్ మెయిన్ ఫంక్షన్స్ ఏమున్నాయి మిడిల్ ఆఫీస్కి వీటికి సంబంధించి. టైప్స్ ఆఫ్ రిస్క్లో ఆపరేషనల్ రిస్క్ అని ఉంటుంది. సో ఆపరేషనల్ రిస్క్ అంటే ఏమి మనకి ఇన్అడ్వికేటెస్ ఉన్నాయి. ఇంటర్నల్ ప్రాసెస్ ఫెయిల్ కావడం వల్ల ఆర్ పీపుల్ సిస్టమ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఫెయిల్ కావడం వల్ల మనకు వచ్చే లాస్ని ఆపరేషనల్ రిస్క్ అని అంటాం. సో ఫర్ స్టాక్ బ్రోకర్స్ ఆపరేషనల్ రిస్క్ ఏముంటుంది అంటే ఎసెన్షియల్ కౌంటర్ పార్టీ రిస్క్ అంటే నాన్ పేమెంట్ చేయకపోవడం, నాన్ డెలివరీ తీసుకోకపోవడం, స్క్రిప్ట్స్ని డినియల్ చేయడం, మ్యాచ్ అయిన ఆర్డర్స్ని బై ద క్లయింట్. అండ్ ట్రేడింగ్ ఎర్రర్స్ అంటే మనకి చెప్పాం కదా. సో ట్రాన్సాక్షన్ బ్రోకర్ పేమెంట్ చేస్తే తర్వాత బ్రోకర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్రోకర్కి పేమెంట్ చేయకపోవడం అంటే ఆ తర్వాత నేను ఆర్డర్ని పెట్టినాను 500కి నేను పర్చేస్ చేస్తాను, ఆ 500కి మ్యాచ్ అయినప్పుడు అతను పర్చేస్ చేయకపోవడం, ఇట్లాంటివన్నీ ఆపరేషనల్ రిస్క్. సో నేను ఈ చేస్తా అని చెప్పి చేయకపోతే ఆపరేషనల్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ రిస్క్ అంటే ఇక్కడ
లాస్ ఫ్రమ్ అడ్వర్స్ చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్ ప్రైజెస్. సో ఫైనాన్షియల్ అసెట్ ప్రైస్ చేంజ్ కావడం వల్ల వచ్చే లాసెస్ అండ్ యాజ్ స్టాక్ ప్రైస్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో దిస్ రిస్క్ అనేది ఎంటైటిల్ అవుతుంది ఎరోజన్ ఆఫ్ వాల్యూ మార్కెటబుల్ సెక్యూరిటీస్కి డ్యూ టు ఫ్యాక్టర్స్ బియాండ్ ఎంటర్ప్రైజ్ కంట్రోల్కి సంబంధించి. సో మార్కెట్ రిస్క్ అనేది ఎఫెక్ట్ ఏమి మార్కెట్ ఎకనామిక్ మార్కెట్ ఇండికేటర్స్ అనేది కొంచెం ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్లు, డెవలప్మెంట్, పొలిటికల్ డిస్టెబిలైజేషన్, రిస్క్, ఫిజికల్ గ్యాప్, నేషనల్ డెప్ట్, టెర్రరిజం ఆర్ ఎనర్జీ స్టాక్ ప్రైస్, వీటన్నిటి వల్ల మార్కెట్ అనేది రిస్క్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్క్ అంటే డ్యూ టు రెగ్యులేషన్స్ని ఫాలో కావకపోవడం వల్ల వచ్చే రెగ్యులేషన్ రిస్క్ అంటే లాస్ అక్కర్ అయింది వెన్ ద రూల్స్ అనేది గవర్న్ చేసిన రూల్స్ని సెక్యూరిటీ ఇండస్ట్రీ చేంజ్ కావడం ఆర్ గివెన్ రైస్ టు పొటెన్షియల్ లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఫస్ట్ పాలసీ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు ట్రేడ్ ఇన్ ప్రొప్రైటరీ అకౌంట్స్ అండ్ దేర్ ఫోర్ బ్రోకర్స్ మే నాట్ బి ఏబుల్ టు లిక్విడేట్ ఏ పొజిషన్ ఇమీడియట్లీ లీడింగ్ టు పొటెన్షియల్ ఆర్ యాక్చువల్ లాస్. సో బ్యాక్ ఆఫీస్ ఎగ్జిస్ట్ 3 రీజన్స్. ఒకటి కన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ అండ్ అకౌంటింగ్ ఇట్లా తీసుకొని రావడం. సో ఒక రెగ్యులేషన్ని ఫాలో కాకపోతే దానివల్ల వచ్చేది రెగ్యులేషన్స్ రిస్క్. నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లో వచ్చేసి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఈ పైన చెప్పినట్టు కన్ఫర్మేషన్, పేమెంట్, సెటిల్మెంట్, అకౌంటింగ్ అనేది. అండ్ ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే బ్యాక్ ఆఫీస్ వచ్చేసి మానిటర్ చేస్తుంటుంది పోస్ట్ మార్కెట్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో. బ్యాక్ ఆఫీస్ అనేది ఎక్కడ ట్రేడ్ ఎండ్ అవుతుందో అక్కడ ఉంటుంది. అండ్ ట్రేడ్ ఎన్రిచ్మెంట్ అంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ ఈచ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఇక్కడ స్టెప్స్ ఏముంటాయి, ఆల్ నెసరీ డీటెయిల్స్ ఏమున్నాయి క్లియరింగ్ ఫీచర్స్కి ఆర్ ఆప్షన్స్కి చూస్తాము. సో సెటిల్మెంట్ సెక్యూరిటీస్ ఏం యాడ్ అవుతాయి, ట్రేడ్ ఎన్రిచ్మెంట్ అనేది డిఫైన్ చేస్తారు ప్రాసెస్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసి 1 ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి ఆల్రెడీ చేయడానికి. నెక్స్ట్ ట్రేడ్ అలొకేషన్, ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడ్స్ ఏమున్నాయి ఫ్రంట్ ఆఫీస్కి ఎంటర్ కావడానికి సింగిల్ ఆర్డర్తోని ఫర్ పర్టికులర్ క్లయింట్కి సంబంధించి ఆర్ సబ్సిక్వెంట్లీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్రాస్ వేరియస్ సబ్ స్కీమ్స్కి సంబంధించి బ్యాక్ ఆఫీస్ ఎండ్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జ్ ఫండ్స్ ఉన్నారు, ట్రేడ్ చేస్తుంటారు, మేనేజ్ చేస్తుంటారు ఎవర్ పోర్ట్ఫోలియోని. సో దే విల్ చూస్ టు అలొకేట్ దేర్ ట్రేడ్ టు వేరియస్ పోర్ట్ఫోలియో ఫర్ ఏ నెంబర్ ఆఫ్ రీజన్కి సంబంధించి. నెక్స్ట్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్. సో క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అంటే మనకి రెగ్యులర్గా ఇప్పుడు నేనైతే T+1 ఉంది, ఇంతకుముందు T+2 ఉండే. సో క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అంటే ఇది పోస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ కోర్ పార్ట్ ఏమంటే ఈక్విటీ ట్రేడ్ లైఫ్ సైకిల్ని ఆ క్లియరింగ్ హౌస్ కార్పొరేషన్ అనేది సెటిల్మెంట్ సెక్యూరిటీస్ టేక్ ప్లేస్, సెటిల్మెంట్ అనేది జరుగుతాయి. ఇక్కడ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో క్లియరింగ్ కార్పొరేషన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క అబ్లిగేషన్ రిపోర్ట్ని ఎవరికి, బ్రోకర్కి, అండ్ కస్టోడియన్స్ ఎవరైతే సెటిల్ చేయాలో మనీని సెటిల్ చేయడము అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి సంబంధించి. సో ఒకవేళ విత్ ఇన్ టైంలో చేయకుంటే పెనాల్టీని పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పే ఇన్ సెక్యూరిటీస్లో వచ్చేసి విత్ ఇన్ T+2 డేస్లో కావాలి బై 10:30 AM అండ్ పే అవుట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఫండ్స్ హ్యాపెన్ ఇన్ T+2 బై 1:30 PM. The pay-in and pay-out days offer funds and securities are prescribed as per settlement cycle. Now వచ్చేసి 10:30.1 ఉంది డేస్కి సంబంధించి. అకౌంటింగ్, ఇక్కడ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే రిక్వైర్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కంపల్సరీ ఆ బుక్స్ని మెయింటైన్ చేయాలి, రూల్స్ని ఫాలో కావాలి, రెగ్యులేషన్స్ని ఫాలో కావాలి. ఆ బుక్స్ని మినిమం ఒక 5 years అనేది మెయింటైన్ చేయాలి. అండ్ రిజిస్టర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సౌదా బుక్. సో సౌదా బుక్ అంటే ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్ విత్ నేమ్తోని, విత్ వాల్యూతోని, విత్ గ్రాస్ రేట్తోని, విత్ నెట్ బ్రోకరేజ్తోని, నేమ్ ఆఫ్ ద క్లయింట్, ఇవన్నీ మనకి మెన్షన్ చేయాలి బుక్లో. అంటే ఇక్కడ క్లయింట్ యొక్క లెడ్జర్ ఏమి, జనరల్ లెడ్జర్ ఏమి, జర్నల్స్ ఏమి, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్ ఏమి, సెక్యూరిటీ రిజిస్టర్ ఏమి, కాంటాక్ట్ నోట్ ఏమి, మార్జిన్ డిపాజిట్ బుక్ ఏమని ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీటీ ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. పర్చేజ్ చేసినప్పుడు 0.1% పర్చేజర్ పే చేయాల్సి, సేల్ చేసినప్పుడు ఈక్విటీ షేర్స్ అయితే 0.1% సెల్లర్ పే చేయాలి. సో ఆ పర్సెంటేజెస్ మీరు చూసుకోండి. నెక్స్ట్ బల్క్ డీల్ అంటే ఏమి, ఎవరైతే ఆల్ ట్రాన్సాక్షన్ని ఒక స్క్రిప్ట్లో పెట్టి వేర్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ బాట్ ఆర్ సోల్డ్ ఇన్ మోర్ దెన్ 0.5% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అవర్ క్వాంటిటీ లిమిట్ ఆఫ్ 0.5% కుడ్ బి రీచ్ త్రూ 1 or more ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ద డే ఇన్ ద నార్మల్ మార్కెట్ సెగ్మెంట్. సో బల్క్ అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకటే టోటల్ క్వాంటిటీలో పెట్టి సేల్ చేస్తుంటే మనం బల్క్ డీల్ అంటాము. సో ఆల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ స్క్రిప్ వేర్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ బాట్ ఆర్ సోల్డ్ ఈస్ మోర్ దెన్ 0.5% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్. నెక్స్ట్ బ్లాక్ డీల్ అంటే ఏమి, ఏ ట్రేడ్ విత్ మినిమమ్ వాల్యూ ఆఫ్ 10 crores ఎగ్జిక్యూటెడ్ త్రూ సింగిల్ ట్రాన్సాక్షన్ అండ్ దిస్ సపరేట్ విండో ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ కాన్స్టిట్యూట్ బ్లాక్ డీల్. ఎవరైతే సింగిల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటారో, మినిమం ఒక 10 crores ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో సింగిల్ ట్రాన్సాక్షన్ని, దీన్ని సపరేట్ విండోలో చేపిస్తారు, నార్మల్ విండోలో కాకుండా.
అనమాట. ఇది బ్లాక్ డీల్ అంటారు అండ్ డిస్టింగ్విష్ ఫ్రమ్ బల్క్ డీల్ నుంచి. ఇక్కడ మార్నింగ్ బ్లాక్ డీల్ విండో అనేది 8:45 AM to 9 AM వరకు స్టార్ట్ అవుతుంది. నార్మల్గా మనకు మార్కెట్ టైమింగ్స్ 9:30 to 3:30. బట్ వీళ్ళు ఎవరైతే బ్లాక్ డీల్ చేయాలనుకుంటారో బిఫోర్ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందర 8:45 నుంచి 9 లోపల చేపిస్తారు. 9 AM. ఆఫ్టర్నూన్ బ్లాక్ డీల్ విండో అనేది 2:05 PM to 2:20 PM అనేది ఉంటుంది. సో ఆర్డర్స్ వచ్చేసి మేబీ ప్లేస్ ఇన్ దిస్ విండో అట్ ఏ ప్రైస్ నాట్ ఎక్సీడింగ్ ప్లస్ 1% ఆఫ్ ద అప్లికబుల్ రిఫరెంట్ ప్రైస్ ఇన్ ద రెస్పెక్టివ్ బ్లాక్ డీల్ విండో. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫోర్త్ చాప్టర్లో ఏముంటుంది మనకి రిస్క్ మేనేజ్మెంట్ అంటే మార్జిన్ ఎంత ఉండాలి, లిక్విడ్ అసెట్ ఉండాలి, బేస్ మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి, ప్రీ ట్రేడ్ రిస్క్ క్యాపిటల్ కంట్రోల్ ఏముంటాయి, రిస్క్ రిడక్షన్ మోడ్స్ ఏముంటాయి అనేది. సో మార్జిన్ అంటే ఏమి, ఇది ఒక ప్రాసెస్ క్లియరింగ్ చేయడం కార్పొరేషన్కి కంప్లీట్ చేయడం, పొటెన్షియల్ లాస్ ఏమున్నాయి దట్ కెన్ అక్కర్ టు ద ఓపెన్ పొజిషన్ అంటే బై చేయడం, సెల్ చేయడం హెల్డ్ బై ద మెంబర్స్. సో క్లియరింగ్ కార్పొరేషన్ కంప్లీట్స్ అండ్ కలెక్ట్ 3 kindsని కలెక్ట్ చేస్తారు మార్జిన్లో. విఆర్ మార్జిన్ ఒకటి ఉంటుంది, స్క్రిప్ సిగ్మా ఉంటుంది, స్క్రిప్ విఆర్ ఉంటుంది. విఆర్ మార్జిన్ అంటే మనకి 99% ఆఫ్ ద డే వాల్యూ అట్ రిస్క్ అనేది ఉంటుంది. సో లిక్విడ్ స్టాక్స్కి మార్జిన్ అనేది కవర్ చేయాలి అంటే ఒక 1 డేకి లాస్ విల్ బి లిక్విడ్ స్టాక్స్ విత్ కవర్ 3 days లాస్ అంటే మనం ఇన్ని డేస్కి ఇందులో ఇంత పర్సెంటేజ్ లాస్ని రావచ్చు అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. వాల్యూ అట్ రిస్క్ అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అంటే మీరు పెట్టిన వాల్యూకి ఎంత రిస్క్ అని చెప్పేది వాల్యూ అట్ రిస్క్. సో వాల్యూ అట్ రిస్క్. సో నేను ఒక 1 lakh అనేది వాల్యూ పెడితే దీనికి ఎంత రిస్క్ అనేది చెప్తుంది వ్యార్ అనేది. దీన్ని మనం 1 day కన్నా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 1 week కన్నా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 1 month కన్నా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్రిప్ సిగ్మా. సో స్క్రిప్ సిగ్మా అంటే ఇది ఒక వాలటిలిటీ ఆఫ్ సెక్యూరిటీ కంప్యూటెడ్ హ్యాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ట్రేడింగ్ డే అండ్ కంప్యూటేషన్ అని యూజ్ చేసేది ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని చూసుకొని. సో ఈఎంఏ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ స్క్రిప్ వ్యార్ అంటే ఇక్కడ హయ్యర్ 7.5% ఆర్ 3.5% ఆఫ్ సిగ్మాస్ ఏమున్నాయని చూసుకుంటుంది. సో ఇండెక్స్ సిగ్మా ఏముంది, వాలటాలిటీ వాటికి సంబంధించి చూసుకుంటుంది. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి ఉంటుంది. సో గ్రూప్ 1 అంటే లిక్విడ్ సెక్యూరిటీస్, గ్రూప్ 2 అంటే లెస్ లిక్విడ్ ఉన్నవాళ్ళు, గ్రూప్ 3 అంటే ఇల్లిక్విడ్ సెక్యూరిటీస్. అండ్ వాటికి సంబంధించి 1 డేకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, స్క్రిప్ వ్యార్ ఉంటుంది, హై స్క్రిప్ ఉంటుంది అండ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ వ్యార్ మార్జిన్ ఎంత అనేది ఇక్కడ డిస్కషన్ చేసినారు. సో అంత మార్జిన్ అనేది ఉంటుంది. మార్క్ టు మార్జిన్ అంటే డైలీ సెటిల్మెంట్కి సంబంధించి. సో మార్క్ టు మార్జిన్లో లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మార్కెట్ రీచింగ్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీ టు ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ మార్కెట్ ప్రైస్ అనేది చూసుకోవాలి. సో మార్నింగ్ నేను 1000కి పర్చేస్ చేసిన, ఈవినింగ్ ఎంతగా అయింది, సో 1500 అయింది. సో 500 ఇస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ 500 నువ్వు పే చేయని చెప్తారు. అది మార్కింగ్ టు మార్కెట్. సో మార్కెట్లోకి తీసుకొని రావడము. అండ్ ఇన్ కేస్ నెట్ అవుట్ స్టాండింగ్ పొజిషన్ ఇన్ సెక్యూరిటీ ఈజ్ నిల్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద బై అండ్ సెల్ value is considered as notional loss for the purpose of calculating the mark to margin payable. And extreme loss margin అంటే ఫర్ సెక్యూరిటీ అనేది హయ్యర్ ఉండడం 5% ఆర్ 1.5 times స్టాండర్డ్ డివియేషన్స్ ఉండడం. డైలీ ఆల్గరిథంతో చూసుకుంటే లాస్ట్ 6 monthsలో చూసుకుంటే హయ్యర్ దెన్ ద 5% పోతే అది ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మళ్ళీ గ్రూప్ 1లో లిక్విడ్ సెక్యూరిటీస్, గ్రూప్ 2లో లెస్ లిక్విడ్, గ్రూప్ 3లో ఇల్లిక్విడ్ సెక్యూరిటీస్ అని ఉంటుంది. వీళ్ళ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉండాలంటే అట్లీస్ట్ 80% ఆఫ్ ద డేస్ ఎంత ఉండాలి, ఇంపాక్ట్ కాస్ట్ ఎంత పెడతారు, లెస్ దెన్ 1% కాస్ట్ పెడతారు, అంత ఎక్స్పెండిచర్ని పే చేయమంటారు. అండ్ మోర్ దెన్ 1%ని పే చేయడము. నెక్స్ట్ బేస్ మినిమల్ క్యాపిటల్. సో బేస్ మినిమల్ క్యాపిటల్ అంటే డిపాజిట్ చేయడానికి స్టాక్ బ్రోకర్ హ్యాస్ టు మేక్ విత్ ద స్టాక్ ఎక్స్చేంజ్ టు గెట్ ట్రేడింగ్ రైట్స్ ఆన్ ద ఎక్స్చేంజ్. సో ఒక స్టాక్ బ్రోకర్ ఉన్నాడు, ఆ స్టాక్ బ్రోకర్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ రైట్స్ని తెచ్చుకోవాలంటే ఎక్స్చేంజ్ చేయడంలో అతనికి బేస్ మినిమం క్యాపిటల్ తీసుకోవాలి. అంటే మనకి ఈ జిరోదా, ఏంజల్ వన్, ఐఐఎఫ్ఎల్ వీళ్ళు ఉంటాయి కదా. సో వీళ్ళు మినిమం ఇంత అమౌంట్ని పే చేసి వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది తెచ్చుకొని ఉంటారు. ఓన్లీ ప్రొపరేటరీ ట్రేడింగ్ వితౌట్ ఆల్గరిథం అంటే 10 lakhsని పే చేసింటారు. ట్రేడింగ్ ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ అయితే 15 lakhs పే చేయాలి. ప్రొపరేటరీ ట్రేడింగ్ అండ్ ట్రేడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ విత్ ఆల్గో అంటే 25 lakhs ఉంటాయి. ఆల్ ట్రేడింగ్ మెంబర్స్ బ్రోకర్ విత్ ఆల్గో అంటే 50 lakhs ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సినట్లు డిపాజిట్ అమౌంట్ అనేది చేసింటారు. ఎవరైతే స్టాక్ బ్రోకర్ ఉంటారో ట్రేడింగ్ మెంబర్స్, ఎవరైతే who does not have nationwide trading terminal BMC requirement at the rate of 40% of the amount stipulated above and no exposure will be granted on the BMC. సో BMC డిపాజిట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇది బేస్ మినిమం క్యాపిటల్ డిపాజిట్కి సంబంధించి. డైనమిక్ ప్రైస్ బ్యాండెడ్ డిపిఏబి. సో ఇక్కడ మనకి డైనమిక్
ప్రైస్ బ్యాండ్ అంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అనేది డైనమిక్ ప్రైస్ అనేది బ్యాండ్స్ ఉంటాయి. అంటే ఒక 10% ఆఫ్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఏముంది దాని ప్రకారంగా స్టాక్ విచ్ డెరివేటివ్ ప్రోడక్ట్ పైన ఉంది, స్టాక్ ఏమి ఇంక్లూడ్ చేస్తుంది, విచ్ డెరివేటివ్స్లో ఇంక్లూడ్ చేస్తుంది, ఇండెక్స్ ఫ్యూచరా స్టాక్ ఫ్యూచర్ అనేది. అండ్ ఇక్కడ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్లో ఏదైతే డైరెక్షన్ అనేది డైనమిక్ ప్రైస్ బ్యాండ్ కానీ రిలాక్స్ కావడం 5% ఇంక్రిమెంటల్ 5% కనుక అట్లుంటాయి. సో టైప్ ఆఫ్ మార్జిన్స్ ఏమున్నాయి ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో టైప్స్లో ఇనీషియల్ మార్జిన్, ఎక్స్పోజర్ మార్జిన్, ప్రీమియం మార్జిన్, అసైన్మెంట్ మార్జిన్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్ మార్జిన్ అంటే ఏమి, ఎవరైతే ఒక 1 lakh పర్చేజ్ చేసినారో డెరివేటివ్స్లో మనం ఫుల్ 1 lakh పే చేయాలంటే ఫుల్ 1 lakh పే చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓన్లీ ఒక 20% మార్జిన్ పేమెంట్ చేస్తే చాలు, మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో పేయబుల్ ఆల్ ఓపెనింగ్ పొజిషన్ ఆఫ్ క్లియరింగ్ మెంబర్స్. సో అంత ఓపెనింగ్ అంటే ఓన్లీ పర్చేజ్ చేసిన దానిపైన పేమెంట్ చేయాలంటే నో సేల్స్ చేసిన దానిపైన పేమెంట్ చేయాలంటే నో మొత్తం ఓపెనింగ్ పొజిషన్ ఎంతైతే ఉన్నావో ఆల్ ఓపెనింగ్ పైన పేమెంట్ చేయాలి అప్ టు క్లయింట్ లెవెల్ వరకు. అండ్ ఇనీషియల్ మార్జిన్ అనేది ఫర్ F&O సెగ్మెంట్కి క్యాలిక్యులేషన్ చేసేది బేసిస్ ఆఫ్ పోర్ట్ఫోలియో ప్రకారంగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. సో మార్జిన్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది, యూజింగ్ సాఫ్ట్వేర్ కాల్డ్ స్పాన్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. SPAN సాఫ్ట్వేర్ అనేది స్పాన్ యూజ్ చేసి మార్జిన్ని క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. సో ఇనీషియల్ మార్జిన్ వచ్చేసి షెల్ బి బేస్డ్ ఆన్ 99% ఆఫ్ వేర్ ఓవర్ 1 day టైం హారిజన్కి. నెక్స్ట్ ఎక్స్పోజర్ మార్జిన్ అంటే ఇండెక్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ 3% ఉంటుంది. నోషనల్ వాల్యూ పైన ఫ్యూచర్ పొజిషన్స్ ఏమన్నా వాటిపైన 3%. షార్ట్ ఇండెక్స్ ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది ఇది కూడా 3% ఉంటుంది నోషనల్ వాల్యూ పైన, బట్ ఇదేమంటే షార్ట్ ఓపెనింగ్ పొజిషన్ పైన ఉంటుంది. అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ పైన అయితే హయ్యర్ ఉంటుంది 5% ఆర్ 1.5% ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్కి సంబంధించి. షార్ట్ ఆప్షన్స్కి అయితే 5% ఆర్ 1.5% ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ విచ్ ఎవర్ ఇది హయ్యర్ తీసుకుంటాము. నెక్స్ట్ ప్రీమియం మార్జిన్. ఇది ప్రీమియం మార్జిన్ అంటే మీన్ అండ్ ఇంక్లూడ్ ప్రీమియం అమౌంట్ డ్యూ టు పెయిడ్ ఆఫ్ క్లియరింగ్ కార్పొరేషన్ టువర్డ్స్ ప్రీమియం సెటిల్మెంట్ చేయడానికి అట్ క్లయింట్ లెవెల్లో మినిమం ప్రీమియం మార్జిన్ ఎంత ఉంది. అండ్ బయ్యర్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఏముంది, ఈక్వల్ వాల్యూ ఏముంది వాటి ప్రకారంగా వచ్చు. సో అసైన్మెంట్ మార్జిన్. సో అసైన్మెంట్ మార్జిన్ అంటే రిలీజ్ చేసేది అసైన్ పొజిషన్ ఏముంది మెంబర్స్కి, టువర్డ్స్ ఫైనల్ ఎక్సర్సైజ్ సెటిల్మెంట్ ఏముంది, అబ్లిగేషన్స్కి, ఫర్ ఆప్షన్ కాంట్రాక్ట్స్కి, ఇండెక్స్ ఇండివిజువల్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, అసైన్మెంట్ మార్జిన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ సెటిల్మెంట్కి సంబంధించి మెంబర్స్కి ఫైనల్ ఎక్సర్సైజ్ సెటిల్మెంట్ ఏముంది, అసైన్మెంట్ మార్జిన్ ఏముంది టిల్ కంప్లీషన్ డే వరకు వాటిని చూసుకుంటాము. నెక్స్ట్ గ్రేడెడ్ సర్విలెన్స్. సో graded surveillance GSM and additional surveillance method. So to enhance market integrity and safeguard interest of investors, SEBI అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది గ్రేడెడ్ సర్వేలెన్స్ మెథడ్స్ అనేది ఆన్ సెక్యూరిటీస్ విచ్ విట్నెస్ ఆన్ అబ్నార్మల్ ప్రైస్ రైజెస్ నాట్ కమెన్సరేటెడ్ విత్ ఫైనాన్షియల్ హెల్త్ అండ్ ఫండమెంటల్ లైక్ EB, ఎర్నింగ్స్, EPS, బుక్ వాల్యూ, ఫిక్స్డ్ అసెట్స్, నెట్వర్త్, PE మల్టిపుల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాయి అడిషనల్ సర్వేలెన్స్ మెథడ్స్ అంటే. ఇక్కడ సెక్యూరిటీస్ అనేది ప్రైస్ వేరియేషన్స్ ఏమి, వాలిటాలిటీ ఏమి వాటిని అంతా యూజ్ చేసుకున్నాయి. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే అలర్ట్ చేయనిక ఆర్ అడ్వైజ్ చేయనిక ఇన్వెస్టర్స్ని ఎవరైతే ఎక్స్ట్రా కాన్షియస్కి విచ్ డీలింగ్ ఇన్ సెక్యూరిటీస్లో డీల్ చేస్తున్నారో వాళ్ళని అలర్ట్ చేయనిక, అడ్వైజెస్ చేయనిక మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్వైజ్ చేయనిక. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఫండ్ అండ్ సెక్యూరిటీ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. ఇది మ్యాండేటరీ ఫర్ స్టాక్ బ్రోకర్ టు అంటే యాక్చువల్ సెటిల్మెంట్ ఏం జరిగింది, సెక్యూరిటీస్ ఏం జరిగాయి అట్లీస్ట్ వన్స్ క్యాలెండర్ ఇయర్లో, క్వార్టర్లో, వీక్లీ, మంత్లీలో KYC ఎవరైతే చేసినారో వాళ్ళకి రిపోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. కోర్ సెటిల్మెంట్ అండ్ గ్యారంటీ ఫండ్స్. Clearing corporations of the stock exchange should create fund called core settlement guarantee fund. క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఫండ్ని క్రియేట్ చేస్తారు, దాన్ని మనం కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ అంటాము. ఫర్ ఈచ్ సెగ్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్కి వాళ్ళు క్రియేట్ చేస్తారు. దిస్ ఫండ్ హీ సెటప్ టు ప్రొవైడ్ సెటిల్మెంట్ గ్యారంటీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ క్లియరింగ్ మెంబర్స్ ఫాలోయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ సెటిల్మెంట్ కమిట్మెంట్స్. సో ఇది గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ద కోర్ సెగ్మెంట్ షుడ్ బి యూజ్ టు ఫుల్ఫిల్ అప్లికేషన్స్ ఆఫ్ దట్ ఫెయిలింగ్ మెంబర్ అండ్ కంప్లీట్ సెటిల్మెంట్ వితౌట్ డిస్ట్రిప్టింగ్ ద నార్మల్ సెటిల్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ చాప్టర్ 5 ఇక్కడ ఏం చెప్తారు క్లియరింగ్ ప్రాసెస్. సో క్లియరింగ్ ప్రాసెస్ ఏమి, ఫాలోయింగ్ ట్రేడింగ్ ప్రాసెస్ ఉన్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రేడ్ ఆల్ ట్రేడ్ డీటెయిల్స్ అనేది సెండ్ చేసినామా లేదా స్టాక్ ఎక్స్చేంజ్కి, ఏదానికి టు ద క్లియరింగ్ హౌస్కి ఆర్ క్లియరింగ్ ఆపరేషన్కి. క్లియరింగ్ కార్పొరేషన్ ఆర్ హౌసెస్ అనేది దెన్ గ్రూప్ ద ట్రేడ్స్ అండర్ వేరియస్ క్లియరింగ్ మెంబర్స్కి అండ్ ఇన్ఫార్మ్ చేస్తుంది అబౌట్ ట్రాన్సాక్షన్కి రెస్పెక్టివ్ క్లయింట్కి సంబంధించి. క్లియరింగ్ మెంబర్స్ కస్టోడియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకుంటాయి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి బై 1 PM నెక్స్ట్ డేకి. క్లియరింగ్ హౌస్ ఆర్ కార్పొరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది మల్టీలేటర్ నెట్టింగ్ అండ్ డిటర్మైన్స్. నెట్టింగ్ అంటే మనకి
స్టార్టింగ్లో మనము 1,00,000కి 20% మార్జిన్ని పే చేసినాం కదా, అదే ఎండ్కి వచ్చేపాటికి మనం పర్చేజ్ చేయాలన్న ఇంటెన్షన్ ఏం లేదనుకోండి. సో అది 25కి ట్రేడింగ్ అవుతుంది అనుకోండి, 20 పే చేసినాం కాబట్టి 5 అనేది నెట్ సెటిల్మెంట్ అనేది చేస్తారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ క్లియరింగ్ ఏజెన్సీ ఆర్ కార్పొరేషన్ హౌసెస్, వాళ్ళ యొక్క రోల్ ఏమంటే ట్రేడ్ అక్కర్ అవుతుంటుంది కాబట్టి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ లీగల్ కాంటాక్ట్ ఏమి బయ్యర్కి సెల్లర్కి అండ్ డిఫాల్ట్ ఎవరైనా అవుతున్నారా, ఇద్దరు బయ్యర్ కానీ సెల్లర్ కానీ కౌంటర్ పార్టీకి సంబంధించి వీళ్ళు ఎవరు బే చేయాలి, మల్టీరేటెడ్ నెట్టింగ్ సినారియోస్ని తీసుకోవడం డిఫాల్ట్, అక్కడైతే డిఫికల్టీస్ ఏమున్నాయి, ఆ ఒరిజినల్ కౌంటర్ పార్టీ ఎవరు బేర్ చేయాలి వాటన్నింటిని చూసుకుంటారు. ఇక్కడ ప్రాసెస్ అనేది ఇన్నోవేషన్ అనేది ఉంటుంది. సో ఇన్నోవేషన్ అనేది అడ్రస్ చేసేది రిస్క్ని. ఇన్నోవేషన్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఇంటర్పోజింగ్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ బోత్ పార్టీస్ ఆఫ్ ఎవ్రీ ట్రేడ్ బీయింగ్ ద లీగల్ కౌంటర్ పార్టీ టు బోత్. ఎన్ఎస్సిసిఎల్ అనేది కేరింగ్ తీసుకుంటుంది ఈ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్కి. ఎన్ఎస్సిలో ఫుల్ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఎన్ఎస్సి లాగా. సో క్లియరింగ్ కార్పొరేషన్ అంటాము. ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అనేది తీసుకుంటుంది ఆన్ బిఎస్సిలో, హోలీ ఓన్డ్ ఆఫ్ బిఎస్సిలో. సో ఎన్ఎస్సికి సంబంధించి అయితే ఎన్ఎస్సిసిఎల్ చూసుకుంటారు, బిఎస్సికి వాళ్ళకి సంబంధించి అయితే ఐసి వాట్ హ్యాపెన్ హియర్ ఐ డోంట్ నో, కమ్ టు పాయింట్. సో ఐసిసిఎల్ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఈ మెట్రోపాలిటన్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి సంబంధించి అయితే ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఏమున్నాయి, క్లియరింగ్ మరియు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించి క్లియరింగ్ అండ్ ఏజెన్సీ దెన్ డిటర్మైన్ నెట్ అప్లికేషన్ ఆఫ్ ద క్లియరింగ్ మెంబర్స్. సో మల్టీలేటర్ నెట్టింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లియరింగ్ మెంబర్ అకౌంట్స్ అంటే ఇక్కడ మ్యాండేటరీగా క్లియరింగ్ మెంబర్స్ అనేది డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. మనం ట్రేడింగ్ చేయాలంటే మనకి 3 అకౌంట్లు కంపల్సరీ ఉండాలి. ఒకటి బ్యాంక్ అకౌంట్, ఒకటి ట్రేడింగ్ అకౌంట్, ఇంకోటి డిమాట్ అకౌంట్. ఈ 3 ఉంటేనే మనము చేయడానికి వచ్చేది ఏది స్టాక్ మార్కెట్లో మనం డీల్ చేయాలంటే. సో ఈ 3 కోసమే మనకి డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి. డిమాట్ అకౌంట్ అనేది డిపాజిటర్స్తో ఎన్సిడిఎల్స్ ఐఎన్ఎస్డిఎల్స్. ఇక్కడ అకౌంట్ అనేది క్లియరింగ్ మెంబర్ అకౌంట్ అనేది ఉంటాయి. సపరేట్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటారు ఫర్ ఆల్ ఎక్స్చేంజెస్కి సంబంధించి. అండ్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇక్కడ ఎట్లుంటుంది అంటే మూమెంటం అనేది క్లియరింగ్ కార్పొరేషన్ డిమాట్ ఉంటుంది, వీళ్ళు పూల్ అకౌంట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ క్లియరింగ్ కార్పొరేషన్ నుంచి, వీళ్ళు బయ్యర్స్కి పంపేయడం. అండ్ సెల్లర్స్ ఏం చేస్తారు, పూల్ అకౌంట్కి పంపిస్తే వీళ్ళు డెలివరీ చేస్తారు క్లియరింగ్ కార్పొరేషన్కి. ఇది ఒక డిపాజిటరీ సిస్టమ్ అనమాట. బోత్ ట్రాన్స్ఫరర్కి వీళ్ళు ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు డిపాజిటరీ పార్టిసిపెంట్స్కి. డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే ఎవరు, ఎన్ఎస్డిఎల్ సిడిఎల్సిఎల్కి సంబంధించిన ఏజెంట్స్ అనమాట. అండ్ ఫర్ డెలివరింగ్గా అంటే డెలివరీ చేయనిక ఆర్ రిసీవ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయనిక ఆర్ రిసీవ్ చేసుకోవడానికి. హౌఎవర్ ట్రాన్స్ఫరీ కెన్ గివ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు టు ఇట్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్కి ఫర్ రిసీవింగ్ ద సెక్యూరిటీస్. ఇఫ్ ఎస్ఐ వాళ్ళు కానీ నాట్ గివెన్ ట్రాన్స్ఫరీ హ్యావ్ టు గివ్ సపరేట్ ఇన్స్ట్రక్షన్ టు ఈచ్ టైమ్ సెక్యూరిటీ హ్యావ్ టు బి రిసీవ్డ్ అనేది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ మే బి డన్ ఫర్ ఫాలోయింగ్ పర్పసెస్ కోసం. ఎందుకు చేస్తారు అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ డ్యూ టు ట్రాన్సాక్షన్ డన్ బిట్వీన్ 2 పర్సన్స్ ఈజ్ కాల్ ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్ అంటాము. ట్రాన్స్ఫర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డన్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్లో చేయడం, ఆ ట్రాన్స్ఫర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ అకౌంట్ క్లోజర్కి సంబంధించి ఈ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతాయి. బెనిఫిషరీ అకౌంట్ అనేది డెబిట్ చేస్తే ఓన్లీ బెనిఫిషరీ ఓనర్ హ్యాస్ గివెన్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మాత్రమే డెబిట్ చేయడం. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ క్లియరింగ్ చేస్తే దాన్ని ఆఫ్ మార్కెట్ ట్రేడ్ అంటాము. అండ్ మార్కెట్ ట్రేడ్ ఈజ్ దట్ సెటిల్డ్ త్రూ పార్టిసిపెంట్స్ చేస్తే మనం క్లియరింగ్ ఏజెన్సీ అంటాము. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది క్లాసిఫై వచ్చేసి మ్యాచింగ్ చేయడము, సెంట్రల్, కౌంటర్ పార్టీ అండ్ క్యాష్ సెటిల్మెంట్ అండ్ డెలివరీ ఈ క్లాసిఫై అయి ఉంటుంది ఇందులో. అండ్ మ్యాచింగ్ అంటే ఏమి, ఇక్కడ పార్టీస్ అనేవాళ్ళు అగ్రి కావాలి కండిషన్కి, వాట్ హ్యాస్ టు బీ బాట్, వాట్ హ్యాస్ టు బీ సోల్డ్, విచ్ ప్రైస్, వాచ్ క్వాంటిటీ అనేది మ్యాచింగ్ చేయడం మొత్తాన్ని. సెంట్రల్ కౌంటర్ పార్టీ క్లియరింగ్ అంటే క్లియరింగ్ ఆర్గనైజేషన్ బికమ్స్ లీగల్ కౌంటర్ పార్టీ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. అండ్ క్యాష్ సెటిల్మెంట్ అంటే ఏమి, సెటిల్మెంట్ చేయడం ప్రీమియమ్స్ని, ఫీజెస్ని, మార్క్ టు మార్కెట్ అండ్ అదర్ క్యాష్ సెటిల్మెంట్ని, డెలివరీని, అండర్లైయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాష్ సెటిల్మెంట్స్ అక్కర్ అయినవి ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ప్రీమెచ్యూర్ ఎక్సైజ్ ఏమైనా ఉన్నాయి. నెక్స్ట్ డెలివరీ అండర్లైయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నాయి, క్యాష్ సెటిల్మెంట్స్ అనేది ఏం అక్కర్ అయినాయి ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఆర్ ప్రీమెచ్యూర్ ఎక్సైజ్కి సంబంధించి అవన్నీ ఉంటాయి. అక్కడ సంబంధించిన చూడండి క్లియరింగ్కి సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఐ థింక్ సో సెటిల్మెంట్ ప్రాసెస్ అంటే మనకి T+1, T+0, T+1 అని చెప్పాం కదా, వాటికి సంబంధించి ఫీచర్స్ డైలీ సెటిల్మెంట్ అవుతాయి. అన్ఎక్స్పైర్ ఇల్లిక్విడ్ అసెట్స్ అనేది డైలీ సెటిల్మెంట్ అయితే, ఫైనాన్స్ సెటిల్మెంట్ ఎవరైతే వాళ్ళకి సంబంధించి. కార్పొరేట్ యాక్షన్స్ని అడ్జస్ట్మెంట్ చేయడం. కార్పొరేట్ యాక్షన్స్ అనేది బ్రాడ్లీ క్లాసిఫై అంటే స్టాక్ బెనిఫిట్స్ అండ్ క్యాష్ బెనిఫిట్స్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏమొస్తాయి, బోనస్, రైట్స్, మెర్జర్స్, డిమెర్జర్స్, అమాల్గమేషన్, స్ప్లిట్, కన్సల్టేషన్, highway of warrants, secured premium notes among others. So the cash benefit declared by issuer in
క్యాష్ డివిడెండ్. అడ్జస్ట్మెంట్ చేయడం ఆర్ మోడిఫికేషన్ చేయడం పొజిషన్ని మార్కెట్లో కానీ. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే బోనస్ ఉన్నప్పుడు A+B డివైడెడ్ బై B ఉంటుంది. స్టాక్ స్ప్లిట్ ఆర్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు A/B ఉంటుంది. వీటికి సంబంధించి డివిడెండ్ అనేది విచ్ బిలో 5% ఆఫ్ మార్కెట్ వాల్యూ ఉంటే అండర్లయింగ్ స్టాక్కి వుడ్ బి డీమ్డ్ టు బి ఆర్డినరీ డివిడెండ్ అంటాము. అండ్ ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5% ఆఫ్ మార్కెట్ వాల్యూ ఉంటే మనకి ఎక్స్ట్రాడినరీ డివిడెండ్. సో MCQలో మనకు అడుగుతారు ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ డివిడెండ్ అని ఎప్పుడు అంటామంటే, సో ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ డివిడెండ్ అనాలి అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5% ఆఫ్ మార్కెట్ వాల్యూ అనేది ఉండాలి. అప్పుడు మనం ఎక్స్ట్రాడినరీ డివిడెండ్ అనేది అంటాము. అండ్ టు డిసైడ్ వెదర్ ద డివిడెండ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ డివిడెండ్ ఓవర్ 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద అండర్లయింగ్ స్టాక్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆక్షన్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ అనేది ఎవరైతే డిఫాల్ట్ చేసింటారో డెలివరీ చేయడం వాటిని ఆక్షన్స్లో పెట్టడం. ఆక్షన్స్ అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అట్లా ఆక్షన్స్లో పెట్టడం. నెక్స్ట్ 7th ఇన్వెస్టర్స్ గ్రీవెన్స్ అండ్ ఆర్బిట్రేషన్. సో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవెన్సెస్ అని పెట్టుకోవచ్చు. గ్రీవెన్సెస్కి సంబంధించి ఒక 24/7 వర్క్ చేయడానికి ఒకటి పెట్టింటారు. వీళ్ళు ఏమంటే ఇక్కడ ఒకటి కంప్లైంట్స్ ఇనిక సెబీ కంప్లైంట్ రీడర్సల్కి సంబంధించి స్కోర్ అనేది డీల్ చేస్తుంటుంది. 24/7 చేస్తారు. సో MCQస్లో అడుగుతారు విచ్ డీల్స్ దిస్ రీడర్సల్ సిస్టమ్ ఆర్ విచ్ హ్యాండిల్ ద గ్రీవెన్స్ ప్రాసెస్ అనేది అడుగుతారు. సెబీ కంప్లైంట్ని ఎవరు చూసుకుంటుంటారంటే స్కోర్స్ అనేది ఆప్షన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం స్కోర్లో లాగిన్ కాలి ఈమెయిల్ అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. ఆల్ ఇంటర్మీడియట్స్ అని ఉంటాయి. 24/7 వర్క్ చేస్తుంటాయి. సో మనం మాన్యువల్ కంప్లైంట్ని ఇవ్వచ్చు, డిజిటలైజ్ చేయాలి అండ్ ఫాలో అప్ యాక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. స్టేటస్ని ప్రొవైడ్ చేస్తుంది. కాంటాక్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అసోసియేషన్స్ ఎవరున్నా వాటికి సంబంధించి అండ్ వితిన్ 30 days లోపల రిసీవ్ చేసుకున్న 30 days లోపల అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఒక 7 days లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇంకొక 30 daysకి కౌంట్ చేసుకొని ఈ రిసిప్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అండ్ అలాంగ్ విత్ రీజన్స్లో 30 days లోపల ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక సెటప్ చేస్తుంది, మేనేజ్మెంట్ చేయాలి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్కి కాంపెన్సేట్ చేయడానికి ఎవరైతే సఫర్ అవుతారో లాసెస్ని మెంబర్స్ ఎవరైతే డిక్లేర్ చేసిన తర్వాత డిఫాల్ట్కి కాన్స్టిట్యూషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ IPF వాటికి సంబంధించి. సో కాంట్రిబ్యూషన్ 1% ఆఫ్ లిస్టింగ్ ఫీ అనేది ఉంటుంది, రిసీవ్ చేసుకోవాలి క్వార్టర్లీ బేసిస్లో. 100% ఆఫ్ ఇంట్రెస్ట్ ఎర్నర్ అండ్ 1% ఆఫ్ సెక్యూరిటీ పాయింట్ కెప్ట్ బై ద ఇష్యూర్ కంపెనీస్ టువర్డ్స్ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి. డిఫరెంట్ బిట్వీన్ ద యాక్షన్ ప్రైస్, క్లోజర్ అవుట్ ప్రైస్ ఏమున్నాయి అండ్ ప్రొసీస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏమున్నాయి వీటన్నిటి గురించి మనం డిస్కషన్ చేస్తాం ఆ చాప్టర్లో. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ అంటే ఏమి? విచ్ క్వాజీ జ్యుడిషియల్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ప్రిస్క్రైబ్డ్ అండర్ ద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్లో డిస్కషన్ చేస్తాము. సో ఇక్కడ ఎక్స్చేంజెస్ ఏమున్నాయి, ఎక్స్చేంజ్ ప్యానల్స్ ఏమున్నాయి ఆర్బిట్రేట్కి. కాన్స్టిట్యూట్ రిటైర్డ్ జడ్జి, హైకోర్టు వాళ్ళందరూ అందులో ఉంటారు హాల్ సెంటర్కి సంబంధించి. సో లిస్ట్ ఆఫ్ ఆర్బిటర్స్ ఏమి అక్రాస్ ఆల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి. సో ఆర్బిట్రేషన్ ఫర్మ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 25 lakhs ఉంటే డిసైడ్ బై సోల్ ఆర్బిట్రేటర్ చూసుకుంటారు. మోర్ దెన్ 25 lakhs ఉంటే 3 members వస్తారు. మెజారిటీ మెంబర్స్ ఏదైతే చెప్తారో దాన్ని తీసుకోవాలి. స్పీకింగ్ అవార్డ్ అంటే మనకి ఆర్డర్ని పాస్ చేయడం బోత్ పార్టీస్కి ఇచ్చినప్పుడు. ఎక్స్ పార్టీ అవార్డ్ ఫైనల్ అవార్డు ఉంటుంది. అండ్ ఇక్కడ అమౌంట్ అనేది చూసుకొని దాని ప్రకారంగా క్లైమ్ అనేది వితిన్ 6 monthsలో అయిపోవాలా, ఆఫ్టర్ 6 months లోపల అయిపోవాలనేది చూసుకుంటారు. అపిలేట్ అథారిటీ ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్కి ఎవరైతే అగెయిన్స్ట్ ఉంటారో వాళ్ళంతా మళ్ళీ అపిలేట్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు వితిన్ 1 monthలోని. అండ్ దానికి సంబంధించి అడిషనల్ స్టాంప్ డ్యూటీ ఫీ అమౌంట్ ఎంత ఉంటుంది? 30,000 అమౌంట్ అనేది ఫీ ఉంటుంది. మ్యాక్సిమం ఫీ అనేది అంత ఉంటుంది వాటికి సంబంధించి. అండ్ చాప్టర్ వైజ్లో అదర్ సర్వీసెస్ బ్రోకర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు? మొబైల్ ట్రేడింగ్, రిపోర్టింగ్, రీసెర్చ్ రిపోర్ట్లు వాళ్ళకి సంబంధించి. అప్లికేషన్ సపరేట్ బ్లాక్డ్ అకౌంట్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఫిజికల్ సబ్స్క్రిప్షన్ ఏమున్నాయి, ఫ్రెష్గా అడిషనల్గా ఫస్ట్ టైం అడిషనల్ ఏమున్నాయి. అండ్ ఇక్కడ నో సబ్స్క్రిప్షన్ రిడమ్షన్ ఆర్డర్ షుడ్ బి ఎంటర్డ్ విత్ అమౌంట్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 1 crore ఉంటే ఎంటర్ కావద్దు. PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏముంటాయి, హై నెట్వర్క్ క్లయింట్ ఏమి, ఇండివిజువల్ అండ్ సెబీ ఫీజు అండ్ ఎలిజిబిలిటీ స్ట్రక్చర్ ఏమి, మార్జిన్ ట్రేడింగ్స్ ఏముంటాయి వీటన్నిటి గురించి ఉంటుంది లాస్ట్ చాప్టర్లో. ఇది NISM సర్టిఫికేట్కి సంబంధించిన బుక్ యొక్క సమరీ ఇది. సో ఇప్పుడు మనం ఏవైతే డిస్కషన్ చేసామో ఈచ్ చాప్టర్లో ఈచ్ టాపిక్స్ అనేది ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో MCQs ఇట్లా అడుగుతాయని చెప్పాను కదా, సో MCQs విత్ కీ డిస్కషన్ అనేది చేద్దాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.